వెల్కమ్ టు యూఎచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చిట్టెం పరణికారెడ్డి గారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు చిట్టెం పరణికారెడ్డి గారు. నిండా 30 ఏళ్ళు కూడా నిండని పరణికారెడ్డి గారు ఇంత చిన్న వయసులో రాజకీయాలకు ఎందుకు వచ్చారు? గెలుపు ఎలా సాధ్యమైంది? కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి, అలాగే 6 గ్యారెంటీల అమలు విషయాలు ఇలాంటివన్నీ ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి పరణికారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, ఎమ్మెల్యేగా గెలిచారు ఫస్ట్ టైము, అది ఇంత చిన్న వయసులో. సో పరణికారెడ్డి గారు, డాక్టర్ పరణికారెడ్డి గారు అనాలా, ఎమ్మెల్యే పరణికారెడ్డి గారు అనాలా, స్పోర్ట్స్ ఉమెన్ పరణికారెడ్డి గారు అనాలా? ఎందుకంటే ఆల్రౌండర్ ఉన్నారు. యాక్చువల్లీ డాక్టర్ పరణికారెడ్డి ఎమ్మెల్యే. ఓకే, సో ప్రస్తుతం ఆ రెండు రన్ అవుతుంది. ఓకే, సో డాక్టర్ పరణికారెడ్డి గారు ఎమ్మెల్యే పరణికారెడ్డిగా ఎలా వచ్చారు? ఆ ప్రస్థానం ఎలా జరిగింది ఏంటి అనేది, ఎందుకంటే పాలిటిక్స్లో ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అనేది? అంటే అండి లాంగ్ స్టోరీ అండి, మీకు ముందు నుంచి కూడా తెలుసు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తాను. సో తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మా ఫాదర్ ఇద్దరు కూడా ఉండిండ్రి. దాని తర్వాత 18 ఇయర్స్గా అండి మా మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి గారని, సో నారాయణపేటలో హీ యూస్ టు వర్క్ అండి. సో ఫస్ట్ స్టార్ట్ చేసిన తను కూడా మా ఫాదర్ పేరు మీద సోషల్ సర్వీస్ అండి. ఓకే, సో సోషల్ సర్వీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ తను లాస్ట్ 2 టర్మ్స్ కూడా అక్కడ నుంచి నించున్నారండి. సో 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. సో వెరీ మైనర్ ఓట్స్తో ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఈసారి అవకాశం వచ్చింది, ఆయనకు ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని కూడా చెప్పారు. ఆయన ఎందుకో సడన్గా మైండ్ మార్చుకున్నారండి. వై నాట్ గివ్ ఇట్ ఆఫ్ టు ద యంగర్ జనరేషన్, యూనో ఫ్రెష్ ఫేస్ ఉంటే కూడా మంచిది కదా అని చెప్పి. యాక్చువల్లీ తనకి ఆ థాట్ కూడా ఎక్కడ వచ్చిందంటే అండి, ఈ సోషల్ సర్వీస్ ఏదైతే మా ఫాదర్ బర్త్డే రోజు కొంచెం ఎక్కువ చేస్తామండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎలక్షన్ ముందు ఆగస్ట్ అప్పుడు బర్త్డే రోజు ఫస్ట్ టైం మాట్లాడానండి. లేకపోతే నేను కాలేజ్కి వెళ్తూ నా పీజీ ఫినిష్ చేసుకునేదాన్ని. ఫస్ట్ టైం మాట్లాడాను. ఏంటంటే మా ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా చేసిండ్రు తను. సో హీ వాజ్ దేర్ విత్ అస్ త్రూ అవుట్ దీస్ 18 years అని చెప్పి మాట్లాడాను. దానికి ఎందుకో ఆయన కనెక్ట్ అయిపోయి ఐ థింక్ షీ వుడ్ బీ ద వన్ అని అక్కడ ఎక్కడో వచ్చినట్టుందండి తన మనసులో. సో ఇంకా కన్ఫర్మ్ అవుతుందా కాదా అన్న దీంట్లో కన్ఫర్మేషన్ వస్తుందనగా లాస్ట్కి లేదు, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ అని చెప్పి కూడా నేను అప్పుడు కూడా నాకు తెలియదండి. నేను నార్మల్గా తన కోసం క్యాంపెయినింగ్కి వెళ్తానని 1 month లీవ్ ఆల్రెడీ అడిగిని ఉండాను. సో తర్వాత కాల్ చేసి ఒకరోజు జస్ట్ బిఫోర్ ద టికెట్స్ వర్ అనౌన్స్డ్ 1-2 days ముందు చెప్పారు. ఏమని, అమ్మ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ బీ రెడీ అన్నారు. ఓకే, ఐల్ ప్యాక్ మై బ్యాగ్స్, ఐ హ్యావ్ టు కమ్ ఓన్లీ ఫర్ క్యాంపెయినింగ్, సో ఐ విల్ డూ దట్ అని చెప్పాను. అయితే కాదు నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదండి. సో ఏంటిది క్యాండిడేట్ నేనా, మీరు కదా అంటే ఎక్కడ అది ఇదని ఫస్ట్లో అటు ఇటు రూమర్స్ వచ్చాయి, నా పేరు వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడాను, 25 years దాటింది, ఏజ్లోకి తను వస్తుందా ఏమన్నా అని డౌట్స్ కూడా చాలామందికి ఉండినాయి. కానీ తను ఏం చేశారంటే, కాదమ్మా ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ అంటే నేనైతే రాను. బికాజ్ నారాయణపేట ఏంటంటే అండి ముందు నుంచి కూడా శివకుమార్ రెడ్డి గారికి చాలా ఇది అండి. సో ప్రేమ జనాలకి విపరీతంగా ఆయన మీద ఎక్కువ ఉంటుంది. నేనైతే నారాయణపేటకి అయితే నేనైతే సచిన రాను, మీరు ఏమన్నా అనుకోండి అంటే లైక్ నో యూ విల్ బీ రైట్, పీపుల్ విల్ రిసీవ్ యూ. ఎందుకంటే ద వే యూ ఆర్ పీపుల్ విల్ ఆబ్వియస్లీ రిసీవ్ యూ, అట్లా ఏం భయపడకు రా అని చెప్పి కన్విన్స్ చేశారు. నేను ఇంకా 2 days కూడా సెటప్ నా మైండ్ నేను సెట్ చేసుకోవడానికి నాకు టైం పట్టిందండి. తర్వాత ఏంటంటే మెయిన్గా భయం అండి. ఓకే కంటెస్ట్ చేయమంటే ఓకే ఇట్స్ ఫైన్, కానీ భయం ఏంటంటే ఆయనని పక్కన పెట్టుకొని మీరు ఎమ్మెల్యే ఎలా అవుతారని జనాల్లో వచ్చేది ఉంటుంది కదండి ఒపీనియన్స్. ఇప్పుడు నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు కూడా అందరు ఇలా చూసారు నన్ను, అసలు ఏమైనా చేస్తుందా ఈ అమ్మాయి, డాక్టర్గా ఉంది అంటే చాలామంది అన్నారు, ఏసీ రూమ్లలో నుంచి వచ్చి ఎండలో తిరుగుతుందా అని చాలా డౌట్స్ ఉండే అండి. అండ్ నేను పోయినప్పుడు కూడా మా సార్కి వస్తుంది అనుకున్నాం టికెట్, నీకెట్లా వచ్చిందమ్మా అని నన్నే డైరెక్ట్గా ఫేస్ మీద అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఆయన మీద ప్రేమ అండి, ఇట్ ఈస్ నాట్ దట్. సో అదేంటంటే ఇట్స్ లైక్ నో, నాదేంటంటే నా కళ ఇట్ వాజ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ కిడ్స్. బికాజ్ మీ ఫాదర్ కళ ఉండే ఎమ్మెల్యే కావాలని,
టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ ఆర్ యువర్ బ్రదర్. మై బ్రదర్ వాజ్ షార్ట్ ఆఫ్ 6 months అండి. ఓకే. సో ఆ 6 months గ్యాప్లో యూ నీడ్ టు గెట్ ఇన్ దేర్. ఈవెన్ నాకు కూడా ఏజ్ వస్తుంది, మీరందరూ ఐ గివ్ ఇట్ ఆఫ్, ఇట్ విల్ గో అహెడ్, నా కళ కూడా తీరినట్టు అవుతుంది అని చెప్పి ఆయన అనడంతో కొంచెం కన్విన్స్ అయ్యి నేను అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ అగ్రీడ్ అండి టు కమ్ అండ్ బీ దేర్. అప్పటికి 3 days జనాల నుంచి బ్రంట్ టుక్ ఇట్ ఇన్నఫ్ వస్తూ ఉంటాయి కాబట్టి ఐ వాజ్ వెరీ పేషెంట్ అండి. బట్ వెంటనే విదిన్ వన్స్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, వాళ్ళు కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేశారండి. అంటే మీ మామయ్య శివకుమార్ రెడ్డి గారికి ఆ థాట్ రావడం, అంటే మిమ్మల్ని పోటీ చేయించాలనే థాట్ రావడం, ఆ తర్వాత హైకమాండ్ దానికి ఒప్పుకోవటము అండ్ మీరు గెలవటం, ఇవన్నీ కూడా. అవునండి, హైకమాండ్ ఆల్సో వెరీ ఇదండి. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ అంటే తాతగారు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది కాబట్టి, సో తాతగారు ఫాదర్ని ఇది దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇస్తామని కూడా వాళ్ళు చాలా మంచిగా స్పందించడంతో ఇవన్నీ దే ఆల్ ఫెల్ ఇన్ లైన్ అండి. సో అదే అంటున్నాను, ఆ 3 విషయాలు కూడా సీక్వెన్స్గా జరిగిపోయాయి అలా. సో ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ డే స్పీచ్ మీరు ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నుంచోబెట్టాలి అనుకున్న తర్వాత ఫస్ట్ డే ఇచ్చిన స్పీచ్కి ఇవాళ అసెంబ్లీలో నుంచొని అధ్యక్ష అని ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ డే స్పీచ్ కొంచెం నర్వస్నెస్ ఉంటుందండి ఎక్కడైనా, అంటే టు అండర్స్టాండ్ హౌ ఇట్ గోస్. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మేము కాలేజ్లో చేసేటివి, కాలేజ్లో ఫంక్షన్స్ చేసేటివి వేరే లాగా ఉంటుంది. ఇది ఏంటంటే జనాలకు కనెక్ట్ అయ్యి కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు మాకు ఇంగ్లీష్ నుంచి కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడే దీంట్లో ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే కాలేజ్లో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మేము ఏం చేసినా కూడా ఇంగ్లీష్లో చెప్తాం. సో ఇక్కడ తెలుగులో మాట్లాడేసరికి ఫస్ట్ 1-2 villages ఐ థింక్ కొంచెం అటు ఇటు అయ్యాను. బట్ 3rd village అప్పుడు మామే ఉన్నారు ఎంబడి, అయితే 3rd village నుంచి నువ్వు పికప్ అయినావు ఇంకా నా అవసరం లేదని వెళ్ళిపోయారండి. అయితే హీస్ లైక్ ఎందుకు, నేను ఇంటికి వెళ్ళి అడిగాను ఫస్ట్ డే, తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు 2 villages తర్వాత, ఉండాల్సిందే నాతో అంటే లేదు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు, నువ్వు నేర్చుకోవాలమ్మా, నేను నేర్పించేది ఏముంటుంది అని అన్నారు. అక్కడ నుంచి ఇంకా ఓకే హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ టు మై రెస్క్యూ. ఇప్పుడు ఎక్కడైనా రెస్క్యూకి వస్తారు, ఇప్పుడు ఐ హ్యావ్ టు లెర్న్ మై సెల్ఫ్ అనే దీంతో అలానే వెళ్ళానండి. ప్రచారం కూడా 30 days చేసిందంతా కూడా సొంతంగా చేశాను. సో ఏదున్నా కూడా నథింగ్ స్క్రిప్టెడ్ ఆర్ ఎనీథింగ్, సో అట్లనే వెళ్ళాను, అట్లనే చేసుకున్నాను. సో అలా నడిచింది. అక్కడ నుంచి తర్వాత మై ఫైనల్ స్పీచ్ అనుకుంటాను ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు వచ్చినప్పుడు సభలో, ఆ ఫైనల్ స్పీచ్కి జనాలు ఓకే షీ ఈజ్ దేర్ అని అనుకున్నారు అని చెప్పి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఓకే ఐఎమ్ గెటింగ్ దేర్ అని అనుకున్నాను. సో ఈవెన్చువలీ ఐ విల్ గెట్ దేర్. కానీ కొంచెం ఎక్కడైనా మీకు మోస్ట్లీ పాలిష్డ్ వేనే కనిపిస్తుంది, బికాస్ వీఆర్ డాక్టర్స్, వీ కమ్ అట్లా వచ్చాం కాబట్టి మాట్లాడే విధానాలు కూడా కొంచెం పాలిష్గానే ఉంటాయి. ఎందుకంటే మమ్మీ కానివ్వండి, మమ్మీ గారు తను కూడా ఐఏఎస్ ఆఫీసర్, సో తనైనా ఎవరైనా ఇటువైపు మొత్తం కొంచెం పాలిష్డ్గా, ఎందుకంటే బ్యూరోక్రసీ ప్లస్ పాలిటిక్స్ అండి. ఫర్ అస్ నాకు ఆ 2 బ్యాలెన్స్ ఐ నో హౌ టు డూ ఇట్. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ స్పీచ్లో కూడా మీరు పక్కనే ఉన్నారు, మీ బ్లడ్లోనే ఆ సేవా గుణం, త్యాగ గుణం ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా పర్ణికారెడ్డి గారు వాళ్ళ తాతగారి నుంచి ఏదైతే వస్తుందో అదంతా కూడా ఆవిడ నిలబెట్టుకుంటారు, దాన్ని ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పారు. సో అక్కడ నుంచే జనాల నుంచి రియాక్షన్ వచ్చింది, క్లాప్స్ వచ్చాయి, అవే ఓట్ల రూపంలో మీకు రిజల్ట్ వచ్చింది. యాక్చువల్లీ రేవంత్ అన్నకు కూడా ఐ హార్డ్లీ డౌట్ అండి, హీ న్యూ నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బిజీ ఉంటారు ఆబ్వియస్గా. సో నేను మాట్లాడేటప్పుడు మా అమ్మని పక్కన కూర్చొని బాగానే నేర్పించా అంటే నేను ఏం నేర్పించలేదు, తనే నేర్చుకుంది అని చెప్పారు. నిజంగా నాన్న అడిగారంట. అయితే తర్వాత ఆన్వర్డ్స్ కూడా ఇప్పుడు కలుస్తుంటాం, మధ్య మధ్యలో కూడా తను చెప్తారు, అమ్మ చేసుకో, గట్టిగా చేసుకో, యుల్ షైన్ అవుట్ డిఫరెంట్లీ, ఎందుకంటే యు నో హౌ టు డూ ఇట్. ఒకటే ఏంటంటే యూ నీడ్ టు ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్తో వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ లెర్న్ అని కూడా చెప్తుంటారు. ఎంకరేజ్ చాలా బాగా చేస్తుంటారు. ఇప్పుడు నన్ననే కాదండి, ఎవరైనా యువకులు అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో రాజకీయంగా మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు, అండ్ మీలాంటి వాళ్ళకి, ఎందుకంటే
డాక్టర్గా చేస్తున్నారు కాబట్టి కాలేజ్లో చాలా బిజీగా ఉంటారు. అండ్ ఈ జనరేషన్కి నాకు తెలిసి అయితే ఎవరికి సమస్యల మీద అంత అవగాహన ఉండదు. అట్లాంటిది మీరు ఆ డాక్టర్ చదువుతూనే సమస్యల మీద మాట్లాడుతూ ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా మీరు మాట్లాడడము, ప్రజల్ని మెప్పించగలగటము అనేది పెద్ద టాస్కే. సో ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అక్కడ సమస్యల మీద అవగాహన ఉందా ఎట్లా? ఉందండి, ముందు నుంచి కూడా అవగాహన ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్తే మా తాతగారు అంటే ఎమ్మెల్యే అయినప్పుడు ఐ థింక్ అప్పుడే నాకు అప్పటికి తెలియదండి తను ఏంటి చేస్తున్నారు అనేది కూడా నాకు తెలియదు. ఏం చేస్తున్నారని నార్మల్గా అడిగినప్పుడు అమ్మ ప్రజాసేవ చేస్తున్నాం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూనో మనకు నచ్చింది వాళ్ళకి నచ్చింది మనం చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఇది అని అప్పుడు చెప్పారండి. చిన్నప్పుడు నాకు అసలు ఐడియా లేదు. ఈవెన్చువలీ ఆయన గెలిచిన తర్వాత కూడా నాకు ఐడియా లేదండి ఎమ్మెల్యే అంటే ఏంటో అనేది. తర్వాత 6 monthsకి నాకు అర్థమైంది ఓకే ఇట్ ఈస్ అ పొజిషన్. ఎందుకంటే హడావిడి ఇంట్లో ఎక్కువ ఉంటుంది అవన్నీ ఉండేసరికి అర్థమైంది ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ అక్కడ నుంచి వాళ్ళని చూసుకుంటూ వచ్చానండి. అంటే మేబీ ఆ షార్ట్ స్పాన్ కానివ్వండి, కాకపోయినా ఆ 3-4 years ఐ నో వాట్ దే డూయింగ్. ఊరికి వెళ్తుండే, సో అక్కడ రియాక్షన్స్ చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చూడలేదని కాదు, ఒకటి ఏంటంటే కొంచెం స్టడీ కోసం అని ఇక్కడ ఉన్నాం కాబట్టి ఊర్లో ఏంటి సమస్యలు అనేది క్లారిటీ మాకు ఉందండి. ఎప్పటికప్పుడు వీ కీప్ లిజనింగ్ టు ఇట్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఎప్పుడైనా ఈ తర్వాత ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అంతా కూడా నాతోని కూడా కొంచెం అప్పుడే కంప్యూటర్ రావడం జరిగింది. అంటే కొత్తగా కంప్యూటర్ అన్నీ ఆన్లైన్లో ఎక్కియడము, ప్రింట్స్ అవన్నీ అవి నాతో చేపిస్తుండే. సో ఐ నో కైండ్ ఆఫ్ హ్యాడ్ ఎన్ ఐడియా అండి. సో ఏంటి ఎట్లా నడుస్తుంది అనేది కొంచెం ఐడియా ఉండింది. దాని తర్వాత మామగారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వెనకాల నుంచి వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. సో ఫ్రంట్కి ఎప్పుడు మామగారు ఎందుకు తీసుకురాలేదంటే మమ్మల్ని ఆ పీరియడ్లో చిన్నవాళ్ళం అని చెప్పి అదొకటే రీజన్, లెట్ దెమ్ ఫినిష్ స్టడీస్ అండ్ కమ్ బ్యాక్ అనేది ఉండింది. సో అది ఆ విషయంలోనే వీ వెంట్ ఫార్వర్డ్. సో అట్లనే నాకు ఏవైతే అవగాహనలు ఉన్నాయో మా మామగారు వచ్చి చెప్పుకుంటుండే, డిస్కషన్స్ అవుతుండే, ఇంట్లో అవుతుండే. సో అప్పుడప్పుడు ఏంటంటే నాకు అక్కడ రోల్ ఐఎమ్ ద ఎల్డెస్ట్ కూడా అండి. సో నాకేంటంటే ఐ నో ఇట్ మోర్ బెటర్. సో ఎట్లా ఏంటి ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా ఐ యూస్ టు మేనేజ్ అండి. సో ఇట్ ఈస్ నాట్ వెరీ దిస్ థింగ్. సో నడుస్తుంది అలా, ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. సో తాతయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు, అమ్మగారు లక్ష్మి గారు ఐఏఎస్గా ఉన్నారు, మామయ్య గారు కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు. మొత్తం ఒక లెగసీ, ఆ లెగసీని కంటిన్యూ చేయటము అనేది నేను ఇందాక చెప్పినట్టు అంత ఈజీ కాదు. సో మిమ్మల్ని వాటిని కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో దేర్ అండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే తాతగారు, ఇప్పుడు తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్నారు. ఇటువైపు యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అండి. సో అది ముందు నుంచి కూడా వీ నో హౌ ఇట్ రన్స్ అనేది. సో దాని తర్వాత మమ్మీకి ఐఏఎస్ వచ్చింది ఎట్లా అంటే కంపాషనేట్ గ్రౌండ్స్. ఫాదర్ ఇన్సిడెంట్ తర్వాత డెప్యూటీ కలెక్టర్ వచ్చి దాని తర్వాత ప్రమోషన్ వచ్చి ఐఏఎస్ అయ్యారు. సో తెలుసు అండి, కష్టాలు తెలుసు, హౌ ఇట్ రన్స్ అనేది తెలుసు. కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఫర్ మీ, నేను చెప్తాను మై చైల్డ్హుడ్ వాజ్ నాట్ వెరీ అంటారు కదండి, ఇట్స్ నాట్ వెరీ హ్యాపీ. చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ ఏం లేదు అంటే అవి ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎనఫ్ ఉన్నాయి. సో నాకు చిన్న తమ్ముడు, అప్పుడు వాడు ఫాదర్ గారి ఇన్సిడెంట్ అయినప్పుడు హీ వాజ్ ఓన్లీ 6 years old. సో మమ్మీ వెంటనే జాబ్లో జాయిన్ కావడం, తర్వాత తమ్ముడిని నేను చూసుకోవడం, తర్వాత మా అమ్మమ్మ వాజ్ లైక్ అవర్ మదర్, అమ్మమ్మ తాతయ్య. సో మదర్ ఫాదర్ రోల్ ప్లే చేసుకుంటా, మమ్మీ బిజీగా వెళ్ళేవారు. సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఇవి ఐడియా ఉంది కాబట్టి ఇట్ వాజ్ కొంచెం మేబీ ఐ వుడెంట్ సే ఇట్ వాజ్ ఈజియర్ టు టేక్ దట్ రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఆల్సో. ఇప్పుడు జనాలకు సేవ అనేది మాకు ముందు నుంచి నేర్పించుకుంటూ వచ్చారు, కొత్తగా చెప్పింది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకొని నేను చేస్తే వేరేలాగా ఉండేది, నాకు అది అలవాటు అయింది కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఈజియర్ అండి మాకు. సో రేడియాలజిస్ట్గా పీజీ చేస్తున్నారు, అండ్ స్పోర్ట్స్ విషయంలో బాస్కెట్బాల్ అండ్ స్కేటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రేడియాలజిస్ట్గా కంఫర్ట్గా ఉన్నారా, స్పోర్ట్స్ ఉమెన్గా కంఫర్ట్గా ఉన్నారా, ఇప్పుడు రాజకీయాల్లో కంఫర్ట్గా ఉన్నారా? మీకు ఏది ఈజీ అనిపిస్తుంది? యాక్చువల్లీ ఆల్ దోస్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మై లైఫ్ అండి. ఇంకా దట్ ఇప్పుడు స్పోర్ట్స్ అనేది కూడా 10th వరకు ప్రాపర్ స్పోర్ట్స్ గేమ్స్ ఆడాను. దాని తర్వాత ఒక గోల్ కోసం అని లైక్ ఫాదర్ కళ నెరవేర్చడానికని డాక్టర్ అయ్యాను. సో అక్కడ నుంచి స్పోర్ట్స్ అనేది కొంచెం తగ్గి ఎక్కడైనా కాలేజ్ పరంగా స్పోర్ట్స్ ఆడడం ఐ వాజ్ ఇన్
దేర్ అండి ఎనీ డే. సో అక్కడ నుంచి డాక్టర్, సో ఆ డాక్టర్ అనేది ఫినిష్ చేసుకోవాలి, రేడియాలజీ అనేది ఫినిష్ చేసుకోవాలి అనే దీంతో ఉన్నాను. అది తప్పకుండా ఫినిష్ చేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ ఫినిష్ మై పీజీ. అది అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ రోల్. సో దే ఆర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని చెప్తాను. సో వెరీ హ్యాపీ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. చాలామంది డాక్టర్లు లేకపోతే బిజినెస్ మ్యాన్లు ఇంకొక వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్లో అంటే చాలా వరకు అన్నిట్లో సక్సెస్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్దాము, దీంట్లో కూడా చూద్దాము అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బట్ మీలాగా ఇంత చిన్న వయసులోనే ఒకవైపు చదువుకుంటూ పాలిటిక్స్లోకి రావడం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. వచ్చి గెలవటము అనేది ఇంకొక పెద్ద విషయం. సో యశస్విని రెడ్డి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, మైనంపల్లి రోహిత్ గారు, ఈసారి చాలా యంగ్ ఏజ్లో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే జనరేషన్ మారుతుందా, అంటే ఎక్కడ మార్పు వస్తుంది? మార్పు అనేది వస్తుందండి. ఇప్పుడు మేము ముగ్గురం పాలిటిక్స్లోకి వచ్చామంటే మాకు ఫస్ట్ టికెట్ రావడం అనేదే ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది, చాలా మంది సీనియర్స్ చాలా మంది ఉంటారు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా యువతకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మాకు టికెట్ ఇవ్వడం అనేది గ్రేట్ అండి. సో దాంట్లో చూసుకుంటే కూడా ఇప్పుడు అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ వరకు మేమే ఉన్నాం. సో ఇట్ ఈస్ అ చేంజింగ్ ట్రెండ్ అండి. ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు మనం అంటాం కదా, ఒక 10 years వరకు ఒకలాగా ఉంటుంది, 10 years తర్వాత ఒకలాగా ఉంటుందని. సో అదే చేంజ్ అనేది కూడా పాలిటిక్స్లో వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ అండ్ గుడ్ ఫర్ ద పీపుల్ ఆల్సో అని చెప్తాను. ఎందుకంటే మా ఆలోచనలు, మా ఐడియాస్, మా విధానం విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ సీనియర్స్, అదర్ లీడర్స్ అనేది it's a good combination. So తప్పకుండా the change has begun, it will continue for the good. సో మీ తాతయ్య గారు చిట్టెం నర్సిరెడ్డి గారు ఎంత సేవా కార్యక్రమాలు చేశారు, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. అండ్ మీ ఫాదర్ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఆయనకి తండ్రికి అండదండలుగా ఉంటూ ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటే అలా చేశారు. అలాంటి ఇద్దరు కూడా ఒకేసారి ఒకే ఇన్సిడెంట్లో మావోయిస్టుల కాల్పుల్లో వాళ్ళు మరణించడం అనేది నిజంగా వాళ్ళ అభిమానుల్ని అప్పట్లో చాలా కలిసి వేసింది. ఇప్పటికీ తలుచుకుంటే కూడా చాలా మందికి అది ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ అప్పుడు మీరు చాలా చిన్న వయసు, గుర్తుందా ఆ క్షణాలు? మీకు గుర్తున్నాయా? ఎట్లా ఫేస్ చేశారు అవి? గుర్తుందండి. ఇట్స్ లైక్ నాకు ఏంటంటే నేను చెప్పాను కదండి, చిన్నప్పుడే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే మా తాతగారు కూడా చిట్టెం నర్సిరెడ్డి గారు కూడా చాలా ప్రిన్సిపల్డ్ పర్సన్ అండి. సో ప్రిన్సిపల్స్ మాకు కూడా అలానే నేర్పించారు. సో ఇన్ జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడం, పాడుకోవడం, ఆర్ వాళ్ళు డ్రెస్ విధానం కానివ్వండి, ఏదన్నా ఇప్పుడు మనం వెన్ వీఆర్ ఇన్ ద సొసైటీ ఫర్ ద పీపుల్, దేర్ ఇస్ అ సర్టన్ వే యూ హ్యావ్ టు బిహేవ్, సర్టన్ వే యూ హ్యావ్ టు డ్రెస్ అనేది మాకు చిన్నప్పటి నుంచి ఇట్ హ్యాస్ బీన్ కమింగ్. అది మా తాతగారు చెప్పి వెళ్ళినప్పటి నుంచి. సో మా తాతగారు ఏంటంటే అండి, ఆయన చేసిన పనులు అప్పట్లో యాక్చువల్లీ మక్తల్ కాన్స్టిట్యున్సీ మొత్తం నారాయణపేట మక్తల్ కలిసి ఉండేది. సో మక్తల్ కాన్స్టిట్యున్సీలో అప్పట్లో ఎడ్యుకేషన్ అనేది మారుమూల ప్రాంతం లాగా ట్రీట్ చేసేవాళ్ళు, చాలా వెనుకబడ్డ ప్రాంతం కూడా. ఇప్పుడు కూడా అదే అంటారండి, నారాయణపేట అంటే వెనుకబడ్డ ప్రాంతం అంటారు. సో అక్కడ నుంచి కూడా ఎడ్యుకేషన్ రావాలి, ఇక్కడికి ఇవి రావాలని చెప్పి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అలా ఎంకరేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాటర్ కావాలి మా దీనికోసం అని చెప్పి కొట్లాడడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో సంగమండ, భీమా, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలతోని ముందుకెళ్ళినాయి అప్పట్లో. సో ఇవన్నీ దేవర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఏదైతే జియో 69 అనేది కూడా మేము మాట్లాడుతున్నాం, నారాయణపేట, కొడంగల్, ఎత్తిపోట, పాడకాలు, అది ఆయన కళ ఉండింది. సో హీ వాజ్ ద పర్సన్ హూ వెంట్ అండ్ డిస్కస్డ్ విత్ వైఎస్ఆర్ గారు. మీరు సభలో కూడా ఉంటారు, రేవంత్ రెడ్డి గారు అదే విషయం చెప్పారు. సో డిస్కస్ చేసి అది చేసుకుందాం అనగానే ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినాక అదంతా ఒక సబ్జెక్ట్ మర్చిపోయినట్టు అయినప్పుడు రేవంత్ గారు దాన్ని అలైవ్ ఉంచారు కొంచెం. సో ఆ అలైవ్ ఉంచడంతో దాన్ని ఇంకా అలైవ్ అయింది ఈ మధ్య కాలంలో. సో దట్ రైతులు కొట్లాడటం అనేది అప్పటి నుంచి ఉంది, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. సో అక్కడ నుంచి మా గ్రాండ్ ఫాదర్ రోల్ అక్కడ ఉండే అండి. దాని తర్వాత ఒక పాయింట్ తర్వాత హీ వాజ్ టూ ఓల్డ్, ఇంకా నేను అయిపోయింది ఇంకా చెయ్యను ఏమో అన్నప్పుడు దట్స్ వెన్ మై ఫాదర్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ అండి. సో ఇంకా తాతగారు వాజ్ లైక్
ఏజ్ అవుతుంది ఎందుకు అన్నప్పుడు ఫాదర్ ఎంటర్ అయినప్పుడు ఫాదర్ వాజ్ వెరీ యాక్టివ్. అప్పుడు యూత్ కాంగ్రెస్ అని చెప్పి యువతని అంతా ఎంకరేజ్ చేశారు. అప్పటి వరకు కూడా తాతగారు జనతాదళ్ అని ఆ పార్టీలో ఉన్నప్పుడు ఫాదర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అనేది అసలు మా మక్తల్ నారాయణపేట అసలు కాంగ్రెస్ అనేదే ఉండకపోయేది. అక్కడ నుంచి ఫస్ట్ జెండా కాంగ్రెస్ది పట్టుకొని పాదయాత్రలు చేసి దట్స్ వెన్ మై ఫాదర్ గాట్ కాంగ్రెస్ పార్టీ అలైవ్ అండి. సో దాంట్లో వైఎస్ఆర్ గారు కూడా గుర్తించి ఆయనకి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ అప్పుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దానికి. సో అలా నడిచింది. హీ చూస్ దట్ కెరియర్. సో అక్కడ నుంచి ఇట్ వెంట్ ఆన్ అండి. ఎందుకంటే ద లెగసీ అనేది హిజ్ థింగ్. దెన్ సడన్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓకే తాతగారు కంటెస్ట్ చేస్తామన్నప్పుడు తాతగారిని నించోబెట్టడం, లేకపోతే అప్పటి వరకు థాట్ అనేది తాతగారి కోసం చేస్తున్నాం, వచ్చి కంటెస్ట్ చేస్తే వి వుడ్ సపోర్ట్ హిమ్ అనేది ఉండే. అలానే అయింది. చేసుకున్నాక తాతయ్య అన్నారు నెక్స్ట్ టర్మ్ నుంచి నువ్వే చేసుకోవాలి అది ఇది అని చెప్పి తాతగారు అనడం జరిగింది. వి వర్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ, ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం కూడా. సో నెక్స్ట్ టర్మ్ నుంచి నువ్వే చేసుకోవాలని అన్నారు. అన్నాక ఇవన్నీ నాకు గుర్తున్నాయండి. ఇట్స్ లైక్ వెన్ మై ఫాదర్ ఎంటర్డ్ పాలిటిక్స్ కానివ్వండి, ఐ వాజ్ అబౌట్ 6-7 years అండి. సో హౌ హీ ఎంటర్డ్ అనేది, హీ రిజైన్డ్ హిస్ జాబ్, హీ ఎంటర్డ్. తర్వాత ఇన్సిడెంట్ అయింది సడన్గా. గెలిచిన తర్వాత ఒక 1 yearకి ఇన్సిడెంట్ అయింది. సో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా వి వర్ ఆల్ షాటర్డ్. ఇప్పుడు ఒకరంటే ఫ్యామిలీ కెన్ టేక్ ఇట్ అండి, ఇప్పుడు ఇద్దరు కూడా. అండ్ వీ వర్ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఐ వాజ్ వెరీ క్లోజ్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ నేను ఒక్కదాన్ని మన్వరాల్ని. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలలో నేను ఒక్కదాన్ని మన్వరాల్ని కాబట్టి ఆయనకి ఎక్కువ ప్రేమ కూడా నా మీద ఎక్కువ ఉంటుండే. సో దట్ వే ఐ వాజ్ వెరీ లవ్డ్ బై హిమ్. సో నాకు ఇద్దరు అండి ఇప్పుడు ఈక్వల్ అంటారు కదా, ఇట్ వాజ్ ఈక్వల్ ఆబ్వియస్లీ. ఎందుకంటే డాటర్గా ఫాదర్కి చాలా క్లోజ్ ఉంటాం. సో దట్ వే అండ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో. సో ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అండి. ఇట్ ఈస్ లైక్ పిక్చర్ రన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ స్టిల్ టుడే. ఎట్లా అంటే స్కూల్కి వెళ్ళాను, 15th August చేసుకుంటాము, స్కూల్ నుంచి వస్తాము, స్కూల్ బస్ దిగినాక అక్కడిక్కడ ఇల్లులు అని చెప్పి తాతయ్యకి అప్పుడు మదర్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదంటే చెప్తే అక్కడికి వెళ్ళాను. సో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఉట్టి వెళ్ళి కూర్చున్నానండి. భోజనం చేద్దాము అని చెప్పి కూర్చున్నాను. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి కూర్చోగానే మమ్మీ ఉన్నారు, మామే ఉన్నారు. నడువులే అని అన్నారు. నాకు అర్థం కాలేదు, భోజనం చేస్తుంటే లేపుతున్నారు అని అనుకుంటాం కదా, పిల్లలుగా మనకు అర్థం కాదు. సడన్గా దే పుల్డ్ మీ అవుట్ ఫ్రమ్ దేర్ అండ్ వీ వెంట్ టు అవర్ హౌస్. వెళ్ళేసరికి చూసేసరికి మై గ్రాండ్ మదర్ ఇస్ క్రయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, న్యూస్ ఇస్ రన్నింగ్ ఆన్ ద టీవీ. సో నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు. మా మమ్మీ మా మామయ్య చెప్పింది ఒకటి ఏంటంటే అత్తలందరికి ఫోన్ చేయమ్మా అని చెప్పి వెళ్ళారు. తర్వాత సీన్ అంతా అయింది. అప్పటికి ఒకటి తాతయ్యది ఒకటే వస్తుంది. ఐ వాజ్ సమ్వేర్ హోపింగ్ అనేది తాతయ్యది ఒకటే వస్తుంది కాబట్టి ఫాదర్ ఇస్ సేవ్. తర్వాత నెక్స్ట్ స్క్రోల్ వచ్చింది, హీస్ ఇంజ్యూర్డ్ అండ్ టేకెన్ టు ద హాస్పిటల్. అది లైక్ ఓకే ఇంజ్యూర్డ్ ఓన్లీ కదా, హీస్ టేకెన్ అండ్ హీల్ బీ ఓకే అని అనుకున్నాను. తర్వాత ఒక పాయింట్ తర్వాత ఐ స్విచ్డ్ ఆఫ్ ద టీవీ అండి. నేనే ఇంకా బంద్ చేశాను. టూ మచ్ ఆఫ్ క్యూర్స్ ఎందుకు సీయింగ్ దట్ టీవీ అని చెప్పి. ఆల్రెడీ వీఆర్ ఆల్ ఇన్ సారో, why to again escalate it అని చెప్పి switch off. All those visuals were playing and all that. Who would like to see those visuals or anything? So I switched it off. Switch off చేసిన తర్వాత కూర్చున్నాం, అందరు వచ్చారు, everybody came home and all that. మా ఫాదర్ది ఎంక్వైరీ అయ్యేటప్పుడు one of my cousin, my eldest cousin, she just came. I was like, how is he find out అని చెప్పి అనుకుంటే I was taking care of the rest of. My brother was young and he was sick. 6 years కదండి. సో హీ వాజ్ సిక్ ఆల్సో, జ్వరం ఉండింది. సో ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. తర్వాత ఒక దగ్గరకు వచ్చి మై కజిన్ పుల్డ్ మీ అవుట్ అండ్ ఇస్ లైక్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మామ్ అండ్ బ్రదర్ అని చెప్పింది ఒకటే మాట. అండ్ ఐ అండర్స్టూడ్. ఫర్ అ 11-year-old టు అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ ఇస్, యూ కెన్ అండర్స్టాండ్ మై మెచ్యూరిటీ లెవెల్ వాజ్ హైయర్ ఇనఫ్. సో ఐ క్రైడ్. ఆఫ్టర్ దట్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ నాట్ క్రై ఫర్ మై మదర్ అండ్ బ్రదర్ అట్లీస్ట్ అని చెప్పి ఐ వెంట్ హెడ్. వీ వెంట్ టు ద విలేజ్ అండ్ ఐ డెంట్ క్రై. ఉట్టి బాడీ చూసినప్పుడు ఒకసారి ఏడ్చాను, దాని తర్వాత ఐ డెంట్ క్రై అండి.
సో ఇట్లా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది నాకు. లైక్ ఐ రిమెంబర్ ఈచ్ ఇన్స్టెన్స్ వాట్ హ్యాపెన్ దట్ డే అండ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్ అండ్ ఐ నెవర్ talk about it much, but yeah, it is remembered. Yeah, so 3 months వరకు కూడా I didn't cry అని మా మమ్మీ రియలైజ్ అయ్యి she made me sit and cry one day. నువ్వు ఏడవాలని చెప్పి, అంటే లోపల అమ్మ ఏమైపోతుంది 11-year-old అని చెప్పి కూర్చోబెట్టి ఏడిపించిందండి. కూర్చోబెట్టి ఏడ్చినాక తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా మళ్ళీ ఎలక్షన్ గెలిచినాక ఏడ్చినట్టున్నాను నేను మా మామయ్యని పట్టుకొని. అప్పటి వరకు I didn't cry. సో ఎప్పుడైనా కూడా అంటే నాన్నగారు మీరు స్ట్రాంగ్గా ఉండాలనుకున్నారు, మీ అమ్మగారి కోసం మీ తమ్ముడు కోసం ఉండాలనుకున్నారు, అలానే స్ట్రాంగ్గా ఉన్నారు, దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఫాదర్ని మిస్ అయిన ఫీలింగ్ మాత్రం మనసులో ఎక్కడో ఉంటుంది. ఏ పిల్లలకైనా ఉంటుంది, దట్టు ఆడపిల్లలకి అంత క్లోజ్ ఉన్న ఫాదర్ అయ్యారంటే ఇంకా ఇదిగా ఉంటుంది. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుండే అండి, మిస్సింగ్ ఫీలింగ్ చాలా ఉంటుండే. ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఐ థింక్ సమ్వేర్ మా మేనమామ శివకుమార్ రెడ్డి ఫిల్డ్ ఇట్ అండి. Because I was close with him since the childhood. Equal I was close with the first child and intlo. So I was close with him also. He took over that responsibility and that place. So andukane antanu ma naana tarvata naanalag chesinడ్రు. So somewhere he never let us feel, ante lopal ekkado untadi, but he chese vidanamlo like how he supported us, how he used to take me for competitions also andi. He would take me for those nationals. He would come along. He would never let us feel that that we missed our father anidi. So that is for my brother also. My brother also now he's very close to my mamaya. So that way we were all close. He also never treated us like separate children. Meena kodalu meena alludu ane treatment lekunde. నాకు 4 పిల్లలు అని చెప్పేవారు. ఓకే. విత్ హిస్ కిడ్స్ ఇద్దరు, మేమిద్దరం కాబట్టి నాకు 4 పిల్లలు, 4 కూడా సమానం అని చెప్పేవారు. ఆ 4లో కూడా నా మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉండే ఆయనకి. సో దట్ ఈస్ నాట్ అ హిడెన్ దిస్ థింగ్. ఆల్ ద రెస్ట్ 3 kids ఆల్సో నో దట్. సో దాంట్లో ఇట్ ఈస్ నాట్ దిస్ థింగ్ అండి. సో దట్ వే ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ బై హిమ్ సమ్వేర్ అండి ఫర్ us. సో తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని మేము మేనమామ తీసుకున్నారు. ఫస్ట్ గెలిచిన తర్వాత రియాక్షన్ ఏంటండి? మీరు గెలిచారు. నేను మీరు ఆ వీడియో చూసుంటే అండి, గెలిచిన తర్వాత హీ వెంట్ ఆఫ్ అవుట్ అండి. వి వన్ అని చెప్పి హీ వెంట్ ఆఫ్ అవుట్. ఐ హ్యాడ్ టు స్టే బిట్ లాంగర్ ఇన్ సైడ్ టిల్ ప్రాసెస్ అయ్యే వరకు. దెన్ 1 second ఐ కేమ్ అవుట్ అండి. 1 second ఐ కేమ్ అవుట్. ఎందుకంటే ఆయన 18 yearsగా కష్టపడింది అంత ఇంత లేదండి. ఆయన పిల్లల్ని ఆయన భార్యని వదిలేసుకొని హీ వాజ్ దేర్ ఫర్ అ లక్ష్యం అని చెప్పి వచ్చి ఇక్కడ పనిచేయడం ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. అండ్ you maybe I think very rare people do that. And he was there, aina kashtam, it was reflecting on us. And 2 times kuda odipodam jarigindi, very close margin. Adantha chusarki I just went directly, I hugged him. I cried, he also cried, my brother also cried. Aa roju 3 of us were there and my husband was handling us from side. So that way it was an emotional moment and it was not a gelpu anedi gaakunda, it was an emotional journey to fulfill our father's dream. So that was our goal. So we were all emotionally happy. సో టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత గెలుస్తానన్న పక్కా కాన్ఫిడెన్స్ ఉంటేనా, లేకపోతే ఎక్కడో ఒక చోట చిన్న డౌట్ ఉండేను? ఎందుకంటే 2 సార్లు మీ మామయ్య గారు ఓడిపోయారు కాబట్టి కొంత ఎక్కడో ఒక చోట అది ఉంటుంది. బట్ మొదటి నుంచి కాన్ఫిడెంట్తోనే ఉన్నారా ఎట్లా? ఒకటండి, వెన్ ఐ ఎంటర్డ్ మేబీ 1-2 days till people accepted me, I had that doubt. ఒక్కసారి పీపుల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు ఆ డౌట్ లేకుండా అండి. ఇప్పుడు డ్యూరింగ్ ఆ ఎలక్షన్ పీరియడ్ కూడా మీరు ఎక్కడైనా నా ఇంటర్వ్యూస్ ఏదైనా చూసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు విన్. దట్ ఈస్ క్లియర్ ఫర్ మీ because I have seen that thing from people, the love and affection, like what happened the last 2 times మళ్ళీ జరగదు, ఈసారి మీకైతే జరగదు. ఎందుకంటే మీరంతా చేసేది కూడా వి ఆల్ సొంత దాంతో చేసుకుంటామండి. ఇప్పుడు సొంత ఖర్చులు పెట్టుకొని చేసుకుంటాం. వాట్ ఎవర్ వీ ఎర్న్ ఆల్సో, మా మామగారు 90% హీ పుట్స్ ఇట్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. సో ఆ విధంగా వీ వర్క్డ్ ఫర్ ద పీపుల్ అండ్ పీపుల్ ఆల్సో నో ఇట్ and they recognized it also. So we were sure and this time the victory is ours. Let it be whoever is stopping us, whoever is doing anything, we are winning anedi confidence maaku unde andi. And I had it more because
this time I'm coming, if I am coming out as a girl, as a granddaughter, as a daughter of my grandfather and father, I was so sure that people are going to accept me also there. So adi namakam undindi. And దాంతో పాటు మా మామది obviously addition thing is obviously there. డెఫినెట్ గా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ప్రూవ్ చేశారు. సో అమ్మగారి రియాక్షన్ కానీ లేకపోతే మీ హస్బెండ్ రియాక్షన్ కానీ ఎలా ఉంది? అంటే ఇప్పుడు మా మదర్ రియాక్షన్ అండి, తను ఎంప్లాయీ అండి కదా, సో షీఈ్ అన్ ఐఎస్ ఆఫీసర్, షీ కెనాట్ రియాక్ట్ మచ్. సో డ్యూరింగ్ ఎలక్షన్ ఆల్సో యూ వోంట్ బిలీవ్, ఫస్ట్ టైం ఐ థింక్ నేను మాట్లాడలేదు మా అమ్మగారితో ఆ 1 month పీరియడ్లో. మేబీ బిజీ అని కాదు, నేను మాట్లాడితే తనకు ప్రాబ్లం, తను మాట్లాడితే నాకు ప్రాబ్లం అన్న ఉద్దేశంతో వీ నెవర్ హ్యాడ్ దట్ కాన్వర్సేషన్. ఆల్సో 1-2-3 సార్లు ఫోన్ చేసి ఉంటుంది జస్ట్ టు ఫైండ్ అవుట్ హౌ ఐ యామ్, ఎలా ఉన్నా, ఏం జరుగుతుంది అనేది. అప్పటికే ఇంకా జనాలు దే కీప్ సెండింగ్ హర్, పంపిస్తుంటారు. అండ్ షీ హార్డ్లీ యూస్ టు రియాక్ట్ much to those also, ఎందుకంటే it is not right as an employee to come out and be there. Afterwards, after winning, she was very happy. And winning tarvata kuda I couldn't meet her for almost 1 week andi, because we were taken to the Ella hotel. adaindi dan tarvata 2 days edo idaindi. ఆ టైంలో నేను ఒక 10 days వరకు ఐ థింక్ ఐ met her for మ్యాక్స్ 10 minutes అండి. ఆ 10 daysలో పీరియడ్లో 10 minutes, అంటే ఈవెన్చువలీ మిగతా రోజులో ఒక 2 minutes కలిసి ఉంటాను. సో వీ కుడెంట్, అంటే మాకు ఫస్ట్ డైజెస్ట్ కాలేదండి దట్ వీ వన్. సో దాని తర్వాత మా మమ్మీకి ఏంటంటే షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ షీ కుడెంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్ దట్ మచ్. అదొకటి మా మమ్మీది. అండ్ మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్, వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ లైక్ వెరీ సైలెంట్ అండ్ వెరీ దిస్ థింగ్. సడన్లీ వాట్ జస్ట్ హ్యాపెండ్ దీంట్లో దేవర్ దేర్, అంటే నాకు టికెట్ కన్ఫర్మ్ కావనివ్వండి ఆర్ వాట్ ఎవర్, అక్కడ నుంచి వన్స్ ఇట్ వాస్ కన్ఫర్మ్ దేవర్ ఫుల్ సపోర్ట్. ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆర్ హ్యాపీలీ డూయింగ్ బికాస్ మై సన్ ఈజ్ హ్యాపీ ఎట్ హోమ్. సో అవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు మై ఇన్లాస్ అండి. ఇన్లాస్ మా అత్తమ్మ, మామయ్య, మా బావగారు, మై హస్బెండ్. But after I won, all of them were extremely happy and extremely proud. మీ హస్బెండ్ విశ్వజిత్ రెడ్డి గారు, తను డాక్టర్ అండి, యూరాలజిస్ట్. తను యూరాలజిస్ట్, ఈజ్ వర్కింగ్ విత్ ESI హాస్పిటల్ సనత్ నగర్. సో ఫ్యామిలీ సపోర్ట్, ఇటు అమ్మగారి కుటుంబం నుంచి కానివ్వండి, అత్తగారి కుటుంబం నుంచి ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్తో, అండ్ మీ తాతగారు, నాన్నగారి వాళ్ళ దాంతో మొత్తానికైతే కష్టం ఫలించింది, గెలిచారు. సో గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేగా అయ్యారు, నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఉన్న సమస్యలు, మీరు గ్రహించిన సమస్యలు ఏంటి, వాటికి ఏం చేయదలుచుకున్నారు? మెయిన్ అండి సమస్యలు, ముందు నుంచి ఫస్ట్ నేను ప్రచారం చేసేటప్పుడు కూడా సమస్యలు నేను పట్టుకునే 2 సమస్యలు అండి. అంటే మిగతా సమస్యలు, ఇల్లులు అవన్నీ కూడా, పెన్షన్స్ అవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ దిస్ థింగ్ దేర్. మాకేంటంటే అదే నారాయణపేట, కొడంగల్ ఇది చేసుకోవాలి, ఇది సాధించుకోవాలి అనేది ఎక్కువ ఉండింది. సో లక్కీలీ వీ గాట్ అవర్ డ్రీమ్ విచ్ వీ వర్ డ్రీమింగ్ అండ్ ఇట్స్ కమింగ్ ట్రూ ఆల్సో. మాకు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఆల్మోస్ట్ 2,945 crores వీ గాట్ ఇట్ ఫర్ దట్ ప్రాజెక్ట్. సో త్వరలో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బిగిన్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ అస్ రైట్ నౌ, ఎందుకంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉండవండి అసలు. మీరు నారాయణపేటకి వస్తే నీళ్ళు అసలు ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్ మాకు. అప్పట్లో నీళ్ళు అనేది మా మామగారు ట్యాంకర్లు పెట్టి హీ యూస్ టు సెండ్ ఇట్ అక్రాస్ అవర్ టౌన్, నారాయణపేట టౌన్. నారాయణపేట టౌన్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ మున్సిపాలిటీ కూడా మాకు. ఓకే. అండ్ ఇట్ డజంట్ సీమ్ లైక్ ఫస్ట్ మున్సిపాలిటీ. ఇప్పుడు మా అంటే బయట నుంచి ఇట్ ఈస్ వెరీ నైస్ లుకింగ్, బట్ ఇంటీరియర్స్ యూ గో ఇన్ టు అ మున్సిపాలిటీ దే ఆర్ నాట్ వెరీ గ్రేట్. అయితే ఫస్ట్ వాట్ ఎవర్ వీ థాట్, వాటర్ Geo 69 వీఆర్ హ్యాపీ అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. దాంతో పాటు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్. నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా వాళ్ళకి మళ్ళొకసారి చాలా చాలా థ్యాంక్ యూ.
దీంతో పాటు నెక్స్ట్ అంశం వచ్చేసి మండలాలు కూడా అండి. 3 మండలాలు న్యూ మండలాలు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దానికోసం కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. విల్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పారు. దాని తర్వాత కమింగ్ టు అవర్ మెయిన్ సమస్యలు, ఇప్పుడు టౌన్కి వస్తే అండి డ్రైనేజెస్ మెయిన్ ఇష్యూ మాకు. సో డ్రైనేజ్కి ఏమైనా చేద్దామనేది థాట్ ఒకటి ఉంది. దాని తర్వాత మిగతా ఇంటీరియర్స్ రోడ్స్ అండి. ఐ వాంట్ ఎ రోడ్ టు ఎవ్రీ తాండా ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీ సో దట్ ద కనెక్టివిటీ ఇంక్రీజెస్ మాకు. నాకు కొంచెం తాండా ప్రజల మీద కొంచెం ఏంటంటే ప్రేమ ఎక్కువ అనమాట. ఎందుకంటే ద వే దే రిసీవ్డ్ మీ డ్యూరింగ్ మై ప్రచారం ఇస్ లైక్ ఐ కెనాట్ ఫర్గెట్ ఇట్. సో వాళ్ళ కోసం అని చెప్పి వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఆ కనెక్టివిటీ వాళ్ళకి అందించాలని చెప్పి సో ఆ రోడ్స్ అనేటివి కూడా చేసుకుంటూ వెళ్తాం. దాంతోపాటు మిగతా అన్ని కూడా సంక్షేమ పథకాలు విచ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్, ఆల్ దోస్ ఆర్ ఆల్సో ఆన్ ప్రయారిటీ. అండ్ మెయిన్గా యాజ్ డాక్టర్ ఐఎమ్ కమింగ్ ఫార్వర్డ్ కాబట్టి హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఈస్ దేర్ ఇన్ అ పొజిషన్ వేర్ వీ కెనాట్ take in the flow because we have less doctors. And every case is still being referred అనమాట. ప్రతి కేస్ని రెఫర్ చేయడం జరుగుతుంది. సో అది తగ్గించుకోవాలనేది, హెల్త్ సెక్టర్ మీద ఎలా ప్రయారిటైజ్ చేయాలి, హెల్త్ సెక్టర్ని ఎలా మంచిగా చేసుకోవాలనేది ప్రయారిటీలో ఉంటుంది. దాన్ని ఇంకా బెటర్గా చేసుకోవాలనే దీంట్లో ముందుకెళ్తామండి. సో ఆల్ సెక్టర్స్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ మా దగ్గర. ఆ అన్ఎంప్లాయ్మెంట్కి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేయాలి, ఒక కొత్త ఇండస్ట్రీస్ వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో వెళ్తున్నాము. సో హోపింగ్ 1 by 1 వీ విల్ గో ఫార్వర్డ్ అండి. ఓకే. సో ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో మేడిగడ్డకు సంబంధించి అసెంబ్లీ జరుగుతోంది, దాని మీదే చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలామంది మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డ సందర్శనకి వెళ్ళారు. అదొక ఇష్యూ నడుస్తుంది. ఇంకోవైపు కేఆర్ఎంబీకి సంబంధించి ఏదైతే నీటి వాటాల విషయంలో ఒక గందరగోళ వాతావరణ పరిస్థితి ఉందో ఇదంతా కూడా జరుగుతుంది. సో మేడిగడ్డలో మీరు వెళ్ళారు కాబట్టి యాక్చువల్ పరిస్థితి ఏంటి అక్కడ? మేడిగడ్డ అందరూ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అసలుకి అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూడాలి ఎలా ఉంది అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మేమందరం వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినాక క్రాక్ అంటే సంథింగ్ మనము క్రాక్ అంటే ఉట్టి ఒక లైన్ లాగా కనిపిస్తుంది అండి, చిన్న పగుల్లాగా, లోపల కనిపించదండి. ఆడబోయి చూస్తే ఇట్స్ సపరేషన్ ఉంది అండి మీకు. ఓకే. అంటే ఇంత పెద్ద క్రాక్ దాన్ని క్రాక్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే దాని లోపల ఉన్న అవి ఏవైతే పైపింగ్స్, ఆ లైనింగ్, వాట్ ఎవర్ సీకులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కనిపిస్తుంటే దాన్ని క్రాక్ ఎలా అంటామండి? ఇట్ ఈస్ లైక్ గాన్. ఎందుకంటే చూస్తే కూడా మాకు ఇట్లా పైనుంచి దూరం నుంచి చూస్తే ఇట్ ఈస్ మోర్ క్లియర్. అది లిటరలీ ఇలా వంగిపోయి ఉందండి. ఓకే. సో ఇట్ ఈస్ అసలు ఇన్ని 1,00,000 కోట్లు పెట్టాము, ఇది పెట్టాము అని చెప్పి మస్తు అంటున్నారు. అసలు బేసిక్ ఇంజనీరింగ్కి సంబంధించిందండి. ఇప్పుడు బేసిక్ ఇంజనీరింగ్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ డన్ రైట్, అది క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవడంలో కరెక్ట్ చేస్తుంటే ఈ పాటికి అది మంచిగా ఇట్ వుడ్ బి అ గుడ్ ప్రాజెక్ట్. కానీ అవన్నీ ఏవైతే వాట్ ఎవర్ బోర్డ్స్ విచ్ హ్యావ్ కమ్ టు చెక్ దెమ్ ఆల్సో, వాళ్ళు చెప్పిన సేఫ్టీ నార్మ్స్ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని రిప్లైస్ అడిగారు కూడా. దాంట్లో చూస్తే ఎక్కడో అండి దే మిస్డ్ ఇట్ అవుట్ అండి, బిగ్ టైమ్ దే మిస్డ్ సంథింగ్, మేజర్ థింగ్ ఇస్ బీన్ మిస్డ్. దాంట్లో యూ కెన్ సే ప్యూర్గా అవినీతి అనేది కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ప్రాజెక్టులు కట్టిందండి. ఇట్స్ బీన్ ఇయర్స్, సంవత్సరాలైంది. ఇది కట్టి మీకు 4 years 3 years కూడా కాలేదు. ఇంత పెద్ద మిస్టేక్ అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ ప్రజల డబ్బు అండి, యూఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. జరిగింది చాలా చిన్నదే, దాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే పెద్దగా చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు చిన్నదంటే ఇప్పుడు సరే అండి, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 2-3 పిల్లర్లు రిప్లేస్ చేస్తారు, మిగతా పిల్లర్లు అలానే కట్టుంటారు కదా. సేమ్ వే ఓన్లీ దే మైట్ హ్యావ్ బిల్డ్. మిగతా పిల్లర్లు అన్నీ కూడా కట్టుంటారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఇప్పుడు సరే 3 పిల్లర్లు వాళ్ళు చెప్పినట్టు మేము 3 పిల్లర్లు రిప్లేస్ చేసి
వాటర్లో వదిలితే మిగతా పిల్లర్లు కొట్టుకపోతే ఎవరు రండి రెస్పాన్సిబుల్ దానికి? ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు నన్ను ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఆ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. నార్మల్ అక్కడ ఉన్న రైతులను కూడా అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఒకటే పోయిందంటే మిగతాన్ని కూడా పోవచ్చు కదా అని వాళ్ళే అంటారు. ఇప్పుడు మేము ఆరోపిస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము అంటే కాదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ షోడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. అండ్ కేఆర్ఎంబీది కూడా చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు ఏదైతే ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్లో కూడా ఆడ క్లియర్గా వాళ్ళ అధికారులే మేము ప్రాజెక్టులని ఇచ్చేస్తున్నాము, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నప్పుడు దాన్నే ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అండి నేను చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది, దానికి 100 రకాలు తీసుకోవచ్చు ఎవరైనా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే మీరు ఏమని అనుకుంటారండి? అంటే జనరల్గా ఇప్పుడు అదే చేస్తున్నారండి. ఇప్పుడు అదే అవుతుంది కూడా. ఐ ఫీల్ ఇప్పుడు ఏంటంటే ఉట్టి చెప్తే మాది మేము కాపాడుకోవాలి, మా తప్పులు మేము కాపాడుకోవాలంటే అది కాని పని. అండ్ కేసీఆర్ గారు నల్గొండ మీటింగ్లోనే చెప్పారు కదా, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం, నీటి వాటల విషయంలో కేంద్రంతో కొట్లాడాము, పక్క రాష్ట్రంతో కొట్లాడాము, మనకు రావాల్సిన హక్కులు కాపాడుతూ వస్తుంటే ఇవాళ 2 నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒప్పచెప్పేసింది కేంద్రానికి అనేది. ఇప్పుడు కేంద్రానికి ఒప్పచెప్పిందని కాదండి, ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారని చెప్పారు. మరి ప్రతి ఇయర్ వాళ్ళు మీటింగ్ వెళ్ళినప్పుడు దే షుడెంట్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ దట్ 299 and 512 కదండి. ఎవ్రీ ఇయర్ అగ్రీ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే మళ్ళీ మాకే చెప్తారు ఏంటంటే కాదు ఇది కాదు, ఇలా అంటే ఇలా అని చూపిస్తారు. అది ఇట్ ఈస్ కామన్ అండి. ఇప్పుడు వాళ్ళు చూపించడం అలానే ఉంటుంది. కానీ యాజ్ ద గవర్నమెంట్ హియర్, కాంగ్రెస్ గవర్నమెంట్, జనాలకి స్పష్టంగా చూపిస్తున్నామండి. అక్కడ ఏమున్నాయో ఫ్యాక్ట్స్ అవే తెచ్చి ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ముందు నుంచి కూడా అన్నది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్గా ఉంటామని. అదే విధంగా మేము కూడా ప్రజెంట్ చేస్తున్నామండి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా కాపాడుకొని వచ్చినప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉండకపోయేది మనకి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మేము అప్పులు చేసి అప్పులు చేసే వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు మళ్ళీ రీపే చేసేది మేమే కదండి. పక్కన వాళ్ళు వచ్చి రీపే అయితే చేయరు. సో దట్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మాట్లాడేది వాళ్ళకి విమర్శించేదానికి చాలా ఉంటాయి, బట్ దే షుడ్ హ్యావ్ బీన్ దేర్. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ గారు నల్గొండకి వెళ్ళినప్పుడు అసెంబ్లీకి వచ్చే మాట్లాడాల్సి ఉండే కదా. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్ ఫర్ బోత్ పార్టీస్ అండ్ ఎవ్రీబడి. అందరు కూడా చూసేవాళ్ళు కూడా, ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు కదండి. మేడిగడ్డ విషయమైనా లేకపోతే నీటి వాటాల విషయమైనా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఏదైతే 6 గ్యారంటీలకి సంబంధించి ఇచ్చారో ఇవన్నీ అమలు చేయలేకపోతోంది కాబట్టి ప్రజల్ని వాళ్ళ దృష్టి మరల్చడానికే ఇలాంటి డ్రామా అంతా ఆడుతోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని అంటున్నారు. యాక్చువల్గా మీరు చూస్తే అండి, మేడిగడ్డ ఇన్సిడెంట్ అయింది అక్టోబర్లో. తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ ఆక్యుపై అయింది కరెక్ట్గా ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు. ఇది డ్రామా అనేది ముందు నుంచి నడుస్తుంది. అది మేమేం కొత్తగా చెప్పట్లేదు. ఇప్పుడు జనాలు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము పవర్లోకి రాగానే ఆ 2 విషయాల గురించే ప్రశ్నిస్తారు. అందుకనే ఆ 2 విషయాలు మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది వీఆర్ ఆల్వేస్ స్టాండింగ్ బై ఇట్. 6 గ్యారంటీలు జనాలకు అందుతాయి, తప్పకుండా మేము ఇస్తామని చెప్తున్నాం. దాంతో పాటు ఈ 2 ప్రధాన సమస్యలు కదండి, మెయిన్ ఇష్యూస్ విచ్ హ్యావ్ బీన్ రన్నింగ్ బిఫోర్ ద ఎలక్షన్. ఇప్పుడు మేము గెలవంగానే ఆ 2 ఇష్యూస్ మేము మర్చిపోతే కూడా కాని పని కదండి. అవి మెయిన్ ఇష్యూస్ ముందు నుంచి నడుస్తున్నాయి. కొత్తగా మేము తీసుకొచ్చి ఇష్యూస్ ప్రజెంట్ చేయట్లేదు కదా. సో ముందు నుంచి నడుస్తున్నాయి కాబట్టి ఇట్స్ గోయింగ్. అంటే ఆ 2 ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే మీరేవైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు 2 హామీలు ఇచ్చినామో, ఆల్రెడీ అమలు చేస్తున్నాం. ఆ 2 హామీలు మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. వాటిలో కొన్ని అంశాలు మాత్రమే చేశారు. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అన్నారో దాంట్లో మీరు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో అదొక పాయింట్ అంతే. సో అట్లాంటిది 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేస్తున్నామని ఎలా చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అయిందండి. ఇప్పుడు కరెక్ట్గా మీకు చూస్తే 2 నెలలు అయింది. ఇప్పుడు ఆ కరెక్ట్గా 2 నెలలు అయినప్పుడు అన్నీ పరిశీలిస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా చూసుకున్నప్పుడు మనకి అప్పులే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మేము ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దామన్నా ఫస్ట్ మేము ఆ అప్పులు తీర్చుకుంటూ రావాలి. మీకు అందరికీ ఏంటంటే చూడంగానే అమలు అయిపోతాయని దీంట్లో ఉన్నారు. తప్పకుండా అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే తప్పకుండా అమలు చేస్తుంది.
ఇప్పుడు 2 నెలలు అంటున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా 6 గ్యారెంటీస్ గురించి వాళ్ళు స్టార్ట్ చేసింది మేము గెలిచిన 10 days నుంచే అని చెప్పొచ్చండి. Just to divert the topic of these two issues, main issues which are running, which are state-wide issues. It is about water and Medigada. ఈ 2 issuesని డైవర్ట్ చేయడానికే వాళ్ళు 6 గ్యారెంటీలను ముందుకు తెస్తున్నారని మేము కూడా అంటాం. ఇప్పుడు ఇది ఇట్ ఈస్ కామన్ ఏంటంటే 10 days నుంచే మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా కూడా డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తాము, రైతుల అకౌంట్లలో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేస్తామని మీరు చెప్పిన విషయాన్నే మేము ప్రస్తావిస్తున్నాం అనేది కదా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఒకటే అండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు ప్రభుత్వం గెలవంగానే అమల్లో చేసినప్పుడు ఫస్ట్ 6 గ్యారెంటీల మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నాం. అవి తప్పకుండా దాన్ని ఎలా చేయాలి సూచనలు అవన్నీ కూడా అధికారుల నుంచి తీసుకొని మేము ముందుకెళ్ళాలి. బ్లైండ్గా మేము వెళ్తే కానీ అది కాని పని అండి. ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుందంటే కొంతమందికే ప్రయారిటీ ఇస్తున్నారు, కొంతమందికే ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయాలు కూడా బయటకు వస్తాయి. సో దాంట్లో ఏంటంటే 6 గ్యారెంటీస్ ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బీ ష్యూర్ ఎలా ఇస్తున్నాం, ఏం ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం అనేది మాకు కూడా క్లారిటీ ఉండి స్టార్ట్ చేస్తేనే ప్రజలకు కూడా హ్యాపీగా ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటుంది. మేము అధికారంలోకి రాగానే వీళ్ళకి ఇచ్చేస్తున్నామని మొత్తము ఏంటంటే ఏదైతే ఒకటి తర్వాత ఒకటి వస్తాయండి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అలానే చేస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇన్ని ఇయర్స్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వాళ్ళకి మినిమం 6 months to 1 year ఇస్తారండి ఎవరైనా కూడా. ఆ 6 months to 1 year ఇచ్చినప్పుడు మీరు హడావిడి పెట్టి మీరు అవుతుందా కాదా అని చెప్పి మీరు చేస్తారా. ఇప్పుడు మేము మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా చాలా అంశాలు ఇప్పటి వరకు కాలేదండి. చెప్పిన ఏదైతే వాళ్ళు మాట్లాడతారో దళిత బంధు అంటారు, బీసీ బంధువులు మేము ఇచ్చినామని చెప్తారు. కానీ ఇప్పుడు నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్తే అండి ఐఎమ్ ఆన్సరబుల్ టు దోస్ పీపుల్ అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు, నేను రియల్గా చెప్పాలంటే మొన్న రీసెంట్గా ఇన్సిడెంట్స్ చెప్తానండి. మేము ₹1,00,000 ఇచ్చామండి అమ్మ దళిత బంధు కోసం, మా దళిత బంధు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు నన్ను. నేను అడిగింది ఫస్ట్ ₹1,00,000 ఎవరికి ఇచ్చారో వాళ్ళని వెళ్ళి అడగండి అని చెప్పాను. కరెక్టే కదండి. ఇప్పుడు ఎలక్షన్ ముందంతా కూడా ఇదే నడిచిందండి, దళిత బంధు బీసీ బంధు అని చెప్పి నడిపించారు. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, నిజంగా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకున్నారు, ఇంతమందికి ఇప్పిస్తామని చెప్పి ఏదో లిస్టులు చేసుకున్నారు. దాంట్లోనే యాక్చువల్గా చెప్పాలంటే దాంట్లోనే మీకు జనాలు భయపడి మాకు రావని చెప్పి ఓట్ వేయని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు వచ్చి వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు భయం ఉండే కాబట్టి ఓట్ వేయలేదు, ఎందుకంటే మాకు ఇవన్నీ రావు కాబట్టి ఓట్ వేయలేదు, మా ₹1,00,000 ఎక్కడ పోతాయి, బీసీ బంధుకు మా ₹25,000 ఎక్కడ పోతాయి ఇవ్వండి. ఇప్పుడు నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది, ఓడిపోయింది, మీకు అధికారం ఇచ్చారు. కానీ మీకు తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని తెలుసు, ఖజానా ఖాళీగా ఉందని, మరి ఇంత ఖాళీ ఉందని ఎట్లది కాదండి, ఇంత ఖాళీ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? అవును, ఇంత ఖాళీ ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదండి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు వీల్ హ్యావ్ అ థాట్ ప్రాసెస్, ఓకే 10 years ఏదో చేసి ఉంటుంది ప్రభుత్వం అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోని మేము వెళ్ళినప్పుడు చూస్తే ఇంత ఖాళీ ఉంటుంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదండి. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా అమల్లోకి వస్తాయి. ఏవైతే చెప్పిన మాటలు చెప్పిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం కూడా తప్పకుండా అమల్లోకి వస్తే మీరు ఈ ప్రశ్నించేటివన్నిటి కూడా కొంచెం టైం ఇచ్చి ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ ఇంత త్వరలో జల్దీలో ప్రశ్నిస్తే ఏది కూడా ఇది కాదు, సొల్యూషన్ కూడా రాదండి. మీరు అన్నట్టు సరే 100 రోజుల్లో ఇస్తాము అది ఏదని చెప్తున్నారు, ఇంత ఖాళీగా ఉంటుంది అనుకోలేదు అన్నారు. బట్ ఇప్పుడు తెలిసింది కదా ఇంత ఖాళీగా ఉందని. మరి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? 100 రోజులు ఎట్లా అవన్నీ కూడా అండి ఎవ్రీబడి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా మంత్రి వర్గం కానివ్వండి, అందరు కూడా ఈ పనిలోనే ఉన్నారండి. తప్పకుండా ఇప్పుడు ప్రజలకు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనే సూచనలు అవి అన్నీ కూడా తీసుకొని అందరి తరపున దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. తప్పకుండా దే విల్ కమ్ టు అ సొల్యూషన్ అండ్ పుట్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో అండి. రైట్, మీరు అన్నట్టు ఏ ప్రభుత్వానికైనా కొంత టైం ఇవ్వాలి, ఇంత జల్దీ చేయటం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కానీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి
ప్రతిపక్షాలు ప్రధానంగా కాచుకొని కూర్చుంటే మీరు ఎక్కడ దొరుకుతారా అనేది. జనాలు కూడా మీరేం చేశారు అంటే కొత్తగా ఏర్పడ్డం, మార్పు కోరుకున్నాము, అధికారాన్ని ఇచ్చాం కాబట్టి ఏం చేశారు అనేది కొంతవరకు ఆలోచిస్తారు. ఆ రిజల్టే రేపు పార్లమెంట్లో కూడా రాబోతోంది కాబట్టి సో పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకుంటుంది? ఎందుకంటే 17కు 17 స్థానాలు డెఫినెట్గా గెలుచుకుంటాము అనే ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. బట్ దానికంటూ ఒక ప్లాన్ ఉండాలి. అండ్ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రతిపక్షాలని మీరు వాళ్ళని సంతృప్తి పరచగలగాలి మీరు ఇచ్చే సమాధానంతో. ఇవన్నీ ఏం చేయబోతున్నారు? ఒకటే అండి, ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఊర్లోకి వెళ్తాను. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా జనాలు చెప్పే మాటలు, అమ్మ మీరు 6 గ్యారెంటీలు చెప్పారు, ఎప్పుడు ఇస్తారు అని వేచి చూస్తున్నామని చెప్పారు. మొన్న బడ్జెట్లో కూడా చెప్పారు, నియోజకవర్గానికి 3500 ఇల్లులు, ప్రతిదీ కూడా స్పష్టంగా మెన్షన్ చేస్తుందండి. సో వెళ్ళినప్పుడు ఊర్లోకి వెళ్ళినప్పుడు జనాల నుంచి వచ్చేటి ఏంటంటే, మేడం మీరు 6 గ్యారెంటీలు అన్నారు, ఎప్పుడు వస్తాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. అడిగిన వెంటనే నేను వాళ్ళకి చెప్పేది, అమ్మ 2 months అయింది కదా, కొంచెం ఓపిక పట్టండి, వస్తుందంటే తప్పకుండా అమ్మ మీరు చేస్తారు, మాకు నమ్మకం ఉంది అని చెప్పారండి. ఓకే, మాకు నమ్మకం ఉంది, మాకు వస్తాయి. 10 సంవత్సరాలు మాకు ఒక ఇల్లు రాలేదు, మీకు కూడా టైం ఇచ్చి చూస్తాము, తప్పకుండా మీరు చేస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలండి. ఇప్పుడు ఆబ్వియస్లీ జనాలు కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఊర్లో జనాలు ఏంటంటే ఊర్లో వాళ్ళకి ఏం తెలియకుండా లేరండి ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైంది, ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంటుంది, రాష్ట్ర పరిస్థితి వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. సో ఐ డోంట్ హ్యావ్ టు లైక్ గో దేర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటేనే దే ఆర్ రిసీవింగ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో అండి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు అంటాం. పార్లమెంట్ ఎన్నికల లోపల తప్పకుండా మాకు నోటిఫికేషన్ రాకముందు ఎన్ని వీలైతే అన్ని తప్పకుండా చేసుకుంటూ మిగతా అన్ని కూడా చేసుకుంటూ వెళ్తామండి. వీలైనంత వరకు ఏదైతే మాకు 500కి సిలిండర్, ఇంకా 200 యూనిట్స్ది కరెంట్ అనేది కూడా త్వరలో వస్తుంది మీకు. అవి అన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకటొకటి చేస్తున్నాం. యూఆర్ నాట్ సిట్టింగ్ ఐడిల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కదండి. ఒకటొకటి చేసుకుంటూ వెళ్తాం, తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. అదే జనాలు కూడా దే ఆర్ అండర్స్టాండింగ్, వీళ్ళకి టైం పడుతుంది కానీ వీళ్ళు చేస్తున్నారన్న నమ్మకం కూడా జనాల్లో ఏర్పడుతుంది. సో తప్పకుండా ఏవైతే వీళ్ళు మాట్లాడారో, ఏమని వీళ్ళు చేస్తారో చేయరో, ఇదో అదో అనేది మేము మళ్ళీ మా పార్లమెంట్ ఎలక్షన్ రిజల్టే వాళ్ళకి చెప్తుందండి. సో రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అధికార పార్టీని ప్రశ్నించాలి, ఆయన వేలో ఆయన మాట్లాడాలి. ఏదైతే మాట తీరు గురించి కొంత విమర్శలు వచ్చినా కూడా అధికార పార్టీని అదే స్థాయిలో ప్రశ్నించాలి అనేది ఓకే. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే స్థాయిలో ఆయన మాట్లాడడము, కొన్ని వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన గౌరవం ఇవ్వకపోవటం కానీ లేకపోతే మిగిలిన వాళ్ళని మాట్లాడడము అనేది ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఆ స్థాయికి తగదేమో అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో, సరే దానికి ఏమంటారు అంటే గతంలో వాళ్ళు మాట్లాడారు కదా, ఇప్పుడు మేము మాట్లాడితే తప్పేంటి, బట్ వాళ్ళు చేశారని మీరు చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్నటిదే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాటలు తీరు అనేది ఇట్స్ డిఫరెంట్. మీరు యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద మాటలు, నిన్న మాట్లాడిన సభలో మాట్లాడిన మాటలు దే ఆర్ నాట్ రైట్ అండి. ఇప్పుడు ఎంతైనా ముఖ్యమంత్రి స్థాయిలో తను ఉన్నారు. ఇప్పుడు ఆ మాటల విషయానికి వస్తే అసలు వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడారండి, అవే అదే మాటలు నిన్న సభలో కూడా మేము విన్నది కూడా అవే మాటలు. వాళ్ళు మాట్లాడారని మీరు మాట్లాడితే ఎట్లా అంటున్నా? లేదండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా హీఈస్ ఆల్సో అ పర్సన్ అండి. ఇప్పుడు ఆయన కూడా ఎంత హీఈస్ లిసనింగ్, చాలా వరకు కూడా వింటున్నారు. ఇప్పుడు ఆయన 10 మాటలకు ఒక మాట అంటే మీకు అంత ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు 10 మాటలు ఒకరు అన్నప్పుడు ఒక మాట అనరా? ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నేను కూడా మీరు అంటుంటారు నాకు ఎంత ఉంటుందండి ఓపిక. మీరు ఒక 10 అంశాల తర్వాత నేను కూడా ఏదో ఒకటి అంటాను, అది ఎవరైనా అవుతారు, ఇట్ ఈస్ కామన్ అండి. ఇది ఆయన అంత ఏమంటారు, చాలా ప్రశాంతంగా హీస్ టేకింగ్ ఇట్ అండి ముఖ్యమంత్రి గారు కూడా. వాళ్ళు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి ఎలా రెచ్చగొడితే బాగుంటుంది అనే దీంట్లోనే ఉన్నారు కానివ్వండి, రెచ్చగొడితే రెచ్చిపోతారు అనే దీంట్లో ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంటండి, ఒకరేమో చెప్పు అంటారు, ఒకరేమో చెప్పు చూపిస్తారు, ఒకరేమో ఇది చూస్తారు. ఎంత నీ హూ విల్ టేక్ ఇట్ అండి. ఇప్పుడు అధికారం మారింది, ఇప్పుడు వాళ్ళే ఇంకా అధికారంలో ఉంటున్నాం అనే ఫీలింగ్లో ఉంటే మేము కూడా ఏం చేయలేము.
సో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్థానం ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా మంత్రి పదవులు చేయలేదు ఆయన. గతంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాల్లోనే ఎక్కువగా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఆయన మంత్రి పదవులు అనుభవించింది లేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తోంది ముఖ్యమంత్రిగా? చాలా బాగుందండి. నేను ఐఎమ్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మాకు యంగ్స్టర్స్కి అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి. ఎందుకంటే 18 hours a day వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. ఎవరికైనా ఒక 13-14 hours అయితే మైండ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్ ఇప్పుడు డాక్టర్స్గా మేమే ఉన్నామండి, మాకు ఒక పాయింట్ తర్వాత మీ నీడ్ దట్ బ్రేక్ అని అనిపిస్తుంది. ఆయన కంటిన్యూస్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా హీఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ. అంటే ఫర్ హూమ్ అండి? ఫర్ అవర్ పీపుల్ హూ హ్యావ్ గివెన్ హిమ్ దట్ పొజిషన్. సో ఆయన అనుభవం లేకపోయినా ఆయన చెప్పడం కూడా, మేము ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనేది క్యాబినెట్ మంత్రివర్గం చూసుకుంటే కూడా అందరు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్. అందరి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారండి. ఇప్పుడు హీఈస్ నాట్ వర్కింగ్ యాజ్ వన్ మ్యాన్ ఆర్మీ. ఇట్ ఈస్ అ కంప్లీట్ ఎంటైర్ టీమ్ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. దాంట్లో ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే మేము కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యపోతాం. అరే మాకు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అవుతుంది, ఆయన ఏదో మాట్లాడుతుంటారు, అరే మాకే తెలియదు ఈ ఇన్సిడెంట్ గురించి అని అనుకుంటాం. హీఈస్ సో వెల్ వర్స్డ్ విత్ ప్రతి ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్స్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఇంత బిజీ, ఇంత ఆక్యుపైడ్ అండి. సో హీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండి. నేను ఇట్ ఈస్ కమెండబుల్ అండ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు. రేవంత్ అన్న గారికి ఒక నమస్కారం కూడా పెట్టచ్చు మేమైతే. కానీ ఇంత సరే కష్టపడి పనిచేస్తున్నారు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, పడిపోద్ది అని ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, పక్క రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు 100 మంది ఉంటారండి. ఈ ప్రతి మాటని మనం ఇంకా సీరియస్గా తీసుకుంటే ఇట్ ఈస్ వేస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాం కదా, బట్టి వాళ్ళు మాట్లాడే ప్రతిదీ కూడా ఎట్లా అంటే పడిపోతే బాగుండు అన్నట్టే చూస్తున్నారు. జనాల కోసం మంచి ఎలా చేయాలనేది చూస్తలేరండి. ఎప్పుడు పడిపోతుందా, మేము ఎప్పుడు అధికారంలోకి వస్తామా, ఒకటే ఆలోచన. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు విమర్శించే వాళ్ళది కూడా ఒకటే ఆలోచన, పడిపోతే మేము అధికారంలోకి ఎప్పుడు వస్తామా అనే దీంట్లోనే ఉన్నారు. కానీ మా ప్రభుత్వం ఎప్పుడే ఈరోజు కూడా అసెంబ్లీలో అయిన చర్చలు కూడా చూసుకుంటే ఎప్పుడు ఎవరిని ఎలా మీకేమొస్తుంది, మిమ్మల్ని అసలు సరిగ్గా చూసుకుంటున్నారా అని చెప్పి అనడం, ఇప్పుడు ఈరోజు మాట్లాడిన విషయాల్లో అలా కంటిన్యూస్గా పోకింగ్ అనేది జరుగుతుంది. కానీ వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే మేము అందరం కలిసే ఉన్నాం అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ స్ట్రాంగ్. ఇప్పుడు మేము సైలెంట్గా ఉన్నాము అవన్నీ అంటే కూడా ఇట్ ఈస్ బికాస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎయిమ్. వీ హ్యావ్ ఎన్ ఎయిమ్, వీ హ్యావ్ టు ఎయిమ్ ఇట్, అండ్ దట్ ఈస్ అవర్ మెయిన్ ఫోకస్ అండి. సో పరిణిక గారు, సీరియస్ పాలిటిక్స్ నుంచి కొద్దిసేపు మళ్ళీ మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే చాలా మందికి ఒక డౌట్ ఉంది, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఎందుకంటే ఇద్దరు డాక్టర్లే కాబట్టి చాలా మందికి ఆ డౌట్ ఉంది. చాలా మందికి డౌట్ ఉందండి. ఎందుకుందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే యూజువల్గా ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు డాక్టర్ని చేసుకోవద్దు అనుకున్నాను. సో అది నా థాట్ ప్రాసెస్ ఉండే. ఇప్పుడు మా మమ్మీ సంబంధాలు తెచ్చేటప్పుడు డాక్టర్ వద్దు, నాకు డాక్టర్ వద్దు అని చెప్పి ఇంటికి వచ్చి కూడా ఏం డాక్టర్ మాట్లాడతా అన్న ఫీలింగ్లో నేను ఉంటేనండి. బట్ యాక్చువల్లీ ఫర్ మీ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి టు హ్యావ్ మై హస్బెండ్ దేర్ యాజ్ అ డాక్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అందరికి ఉంటుందండి. ఇప్పుడు డాక్టర్ చదివే వాళ్ళకి మీరు ఎవరు అడిగినా ఎవరు దే ఆర్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. కరెక్ట్. ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీకి ఏం చేసినప్పుడు ఆ పీజీ చేసేటప్పుడు పెళ్లి చేసుకుంటామో ఏదో అనేది ఉంటుంది. సో పీజీ జాయిన్ అయినాక చూడండి అని చెప్పాను. సో మా మమ్మీ ఏంటంటే లేదు నేను చూసేస్తాను అది ఇది అంటే చూసుకుంటారు లేని అని చెప్పి వదిలేసానండి. నేను అది 2-3 చూపించిండ్రు, అది ఏదంటే ఏమో చూసుకుంటుంది అని చెప్పి వదిలేసాను. అలానే వదిలేసాక ఒకరోజు పిలిచి ఈ సంబంధం ఉంది బాగుంది అని చెప్పారు. సో our main focus was not anything very high-fi. We wanted an educated family. Simple this thing, educated family ఉండాలి చాలు అని చెప్పి. సో మా మమ్మీ దాంట్లోనే చూసారు చాలా వరకు. సో ఒకటి వచ్చింది బాగుంది, యూ హ్యావ్ టు సీ అంటే నేను చూడండి నేను పోతున్నా అని చెప్పి నేను వెళ్ళిపోయేదాన్ని అండి. అలానే హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని, అది చేసేదాన్ని. 2 days ఒకటే దాని మీద పట్టుకొని కూర్చుందండి.
అయితే ఇంకా థర్డ్ డే మాకు బ్రిడ్జ్ మా మామే మళ్ళీ ఓకే. మా మామే ఎంట్రీ అయితే నేను డైరెక్ట్ వెళ్ళి మా మామయ్యకి చెప్పాను, ఐ ఆమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దట్ యువర్ సిస్టర్ అని చెప్పాను. మేము ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుకుంటాం, నాకు కోపం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుకుంటాం, ఆర్ జనరలీ కూడా నేను మామే మాట్లాడుకుంటాం, ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది. సో చెప్పిన ఐఎమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్, యూ బెటర్ టెల్ హర్ అని చెప్పి నేను వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో వాళ్ళ డిస్కషన్ ఐ డోంట్ నో. వచ్చేసరికి మా మామయ్య గారు అటువైపు తిరిగి కూర్చొని ఉన్నారు. కూర్చొని ఇంటలేడు, మీ మామ కూడా ఇంటలేడు అని చెప్పి మా మమ్మీ మళ్ళీ నన్ను అనడం. అయితే ఫైనలీ ఓకే రా నువ్వు చేసుకుని అన్నావు కదా అందుకని చూస్తలేను, అప్పటి నుంచి అడుగుతుంది చూస్తలేను అని అన్నారు. సరే నేను వెళ్ళిపోయే టైంకి మా మమ్మీ ఎందుకో తీసుకుపోయి చూడు బాగున్నారు అని చెప్పి ఫోటో చూపించిందో ఏదో చూపించిందండి మా మామయ్యకి. చూసాక నాకు మా మామయ్య చాలా బాగా నాకు తెలుసు కాబట్టి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ హీస్ థింకింగ్. ఐ థింక్ యువర్ చేంజింగ్ యువర్ మైండ్, డు నాట్ చేంజ్ ఇట్ అని చెప్పాను. సో అక్కడ నుంచి చూస్తే ఒక్కసారి కలిసిరా, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఇట్స్ ఫైన్ అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి మాట్లాడి, అలా మాట్లాడే ముందు కూడా చాలా జరిగాయండి. నేను నో చెప్పడం, అంటే వెళ్ళి కలవడానికి కూడా చిన్న చిన్న ఇష్యూస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాల్ చేసి ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలి అన్నప్పుడు మా మామయ్య కాల్ చేసి ఎప్పుడు కలవాలంటే మార్నింగే కలవాలి 8 o'clock బ్రేక్ఫాస్ట్ అనేది. నేను సచిన వెళ్ళి కలవాలి, అంత పొద్దున ఎవరైతే 8 o'clockకి నేనైతే అసలుకే పెళ్లి చేసుకొని చూడండి అని చెప్పి అట్లనే వెళ్ళానండి. వెళ్ళి కూర్చొని ఐ వాజ్ టాకింగ్, ఇంకా పొద్దునే వెళ్ళాను 8-9 o'clockకి రమ్మని. వెళ్ళి కూర్చున్నాక నాకు తెలిసింది ఏంటంటే వీ టాకింగ్ అండి, వీ వెంట ఆన్ టాకింగ్ ఫర్ ఆల్మోస్ట్ 2-3 hours అండి. ఎందుకంటే మాకు కామన్ పాయింట్స్ ఎక్కువ, వీ బోత్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్, వీ బోత్ ఆర్ డాక్టర్స్, ఎక్కడో కామన్ ఎక్కడో ఏదో అండి. నాకు ఏంటి అనిపించింది అంటే వీ బోత్ సేమ్ ఓకే ఇన్ ఎవ్రీ విచ్ వే. ఓకే అని చెప్పి సరే అని చెప్పి వచ్చేసానండి. తర్వాత ఐ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను మైండ్ సెట్ చేసుకొని వెళ్ళాను కదా నేను పెళ్లి చేసుకోనని, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఇట్లనే ఉంటా, చేసుకుంటారు లేకపోతే లేదన్న ఫీలింగ్తో వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కూడా హీ ఆల్సో రెస్పాండెడ్ రియలీ వెల్ అండ్ హీ టుక్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. ఐ కేమ్ బ్యాక్, ఐ టోల్డ్ మై మామయ్య విల్ మీట్ అగైన్ అని చెప్పాను. మీట్ అగైన్ కూడా నెక్స్ట్ డే వెంటనే అయింది. వెంటనే అయినాక ఏంటి ఆన్సర్ అని చెప్పి అక్కడే అడిగితే వీఆర్ ఓకే అని చెప్పేసాం. అంటే వీడేంటే నేను హ్యావ్ థాట్ అబౌట్ ఇట్, ఆర్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆలోచించి డిస్కస్ చేసే అంత ఇది కూడా లేక వీఆర్ ఓకే అని చెప్పుకున్నాక దెన్ ఇట్ వెంట్ ఫార్వర్డ్. దట్ ఈస్ హౌ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇట్ వాస్ కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. లాట్స్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ డౌట్స్. ఇంతకుముందు నేను షాదాన్లో చదివాను కాబట్టి, తను భాస్కరాలో చేశారు కాబట్టి, దారిలో వచ్చి ఆ లవ్ స్టోరీ అయింది ఏదేదో క్రియేట్ చేసుకున్నారు చాలా మంది. అసలు అదంతా ఏం లేదండి, ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. సో పెళ్ళైపోయింది, ఒక బాబుకు 4 years 4.5 అండి. సో ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్, ఎలా ఉంది? బాగుందండి. అంటే ఎందుకంటే ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవటం, ఇటు మ్యారీడ్ లైఫ్ని, ఇటు పాలిటిక్స్ని, అటు మీ చదువుని, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవటము అనేది. నేను వన్ థింగ్ ఐఎమ్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ వన్ థింగ్ ఏంటంటే అండి, మా పెళ్ళి కాగానే ఐ హ్యాడ్ మై బేబీ అండి, ఒక 1.5 yearకి బాబు. సో ఆ టైంలో పీజీ రాయలేకపోయాను. ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ ఉండే, తర్వాత హీ వాజ్ బోర్న్. ఆఫ్టర్ దాట్ కోవిడ్ వల్ల ఎగ్జామ్ పోస్ట్పోన్ ఒకటి వచ్చింది. సో అలా నాకు 5 years గ్యాప్ అండి. అండ్ ఐఎమ్ సచ్ అ పర్సన్, ఐ వాంట్ టు లైక్ వర్క్. నాకు వర్క్ లేకపోతే నాకు ఐ కెనాట్ సిట్ ఎట్ హోమ్. బట్ 5-6కి ఇంటికి వచ్చి ఇంట్లో ఉండాలి, అలాంటి ఇదనమాట. సో ఆ 9 to 4-5 ఐ హ్యావ్ టు డూ సంథింగ్, లేకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు. ఆ టైంలో బాబు పుట్టినప్పుడు I took care of him completely, and thanks to COVID, nobody was allowed or anything అని చెప్పొచ్చు. It was a COVID baby almost. అంటే 6 monthsకే కోవిడ్ వచ్చింది. సో ఆ 3 years వరకు కూడా till he went to school మొత్తం దగ్గరుండి నేనే పెంచుకున్నానండి. ఇప్పుడు నానీస్ అని వాళ్ళని పెట్టుకుంటారు, నేను అసలు ఏది కూడా పెట్టలేదు. ప్యూర్లీ మొత్తం నేనే, లిటరలీ స్నానం చేయించే వరకు నుంచి తినిపించే వరకు అవన్నీ కూడా నేనే చేసుకున్నాను. అక్కడ నుంచి తర్వాత మా అత్తమ్మ యూస్ టు బీ హెల్పింగ్ అండ్ ఆల్ దట్ చేసుకున్నాం అలా. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ దట్ ఫర్ హిమ్ ఇన్ని ఇయర్స్. తర్వాత నేను ఆయన 3 కాగానే హీ జాయిన్ స్కూల్, నాకు పీజీ సీట్ వచ్చింది, ఐ వెంట్ పీజీ. సో బోత్ ఆఫ్ us ఎట్లా అంటే స్కూల్కి పోయినట్టు మేమిద్దరం. మళ్ళీ ఆయన స్కూల్ పోతాడు, మళ్ళీ వచ్చి వీ యూస్ టు మీట్ సేమ్ టైంకి.
సో అది ఇది లేకుండా ఉండేది, మొత్తం ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నాను. నాకు ఒకటే డౌట్ ఎక్కడ ఉండే అంటే అండి, వెన్ ఐ వెంట్ ఫర్ ఎలక్షన్స్ వాజ్ అ సడన్ థింగ్. సో ఐ హ్యాడ్ టు ప్రిపేర్ మై సన్ సేయింగ్ దట్ ఒక 1 month ఉండను, ఐ విల్ గో లైక్ దిస్. ఎందుకంటే అప్పటి వరకు ఒక్క డే కూడా నేను లేకుండా ఉండడండి, వదిలిపెట్టి ఉండడు. నేను ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక రోజు కోసం వెళ్ళి ఒక రోజు పడుకుంటా అన్నా కూడా హీ హ్యాస్ టు బీ దేర్ విత్ మీ, అలా అనమాట. సో ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేదు. సో ఆ విషయంలో హీ వాజ్ దేర్, హీ అండర్స్టూడ్ అండి. నేను సర్ప్రైజ్ అయ్యాను, అర్థం చేసుకొని 1 month నాకు లిటరలీ మేబీ 2 days 3 daysకి ఒక్కసారి ఫోన్ చేసేవాడండి. నేను అసలు షాక్ అయిపోయాను, నా కొడుకేనా ఇంత మెచ్యూర్ అయిపోయాడా అని చెప్పి. ఇప్పుడు కూడా కంటిన్యూస్గా తిరుగుతుంటాను నేను, హార్డ్లీ ఐఎమ్ హియర్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానంటే ఇప్పుడు కూడా ఐ పుట్ హిమ్ టు స్లీప్ అండ్ ఐ కేమ్. సో పడుకున్నప్పుడు చేసుకుంటాను, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా 1 hour స్పెండ్ చేస్తానేమో అండి మ్యాక్స్ వాడితోని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం గెలిచినప్పటి నుంచి కాన్స్టెన్సీలో ఎక్కువ ఉన్నాను, ఇక్కడ తక్కువ ఉన్నాను. అడగట్లేదండి నన్ను. దిస్ హోల్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు మై అత్తమ్మ, మామయ్య, బావ. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అండ్ హీస్ హ్యాపీ విత్ దెమ్. అండ్ హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు పిల్లలు హ్యాపీగా ఉంటేనే నేను, ఇఫ్ ఐ లేదంటే మీ ఇక్కడ కష్టం అయ్యేది, ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అనేదే ఉంటుంది. ఆ 1 month మొత్తం కూడా మై హస్బెండ్ వాజ్ విత్ మీ దేర్. అక్కడ నుంచి నేను వచ్చేసిన తర్వాత హీ ఈజ్ ఆల్సో హియర్. నేను ఈ కాన్స్టెన్స్ చేస్తే హీ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కిడ్ నౌ. సో ఇప్పుడు ఆయన కూడా ఎలా చేసుకున్నాడంటే స్కెడ్యూల్ బై 4 హీ షుడ్ బీ హోమ్ ఫర్ హిమ్ అని చెప్పి. సో అట్లా స్కెడ్యూల్ అయిపోయేసరికి ఇట్ ఈస్ బికమ్ మోర్ ఈజియర్ ఫర్ మీ ఫ్యామిలీ సపోర్ట్. సో దట్ వే ఫ్యామిలీ ఈజ్ గెటింగ్ బ్యాలెన్స్డ్. మై స్టడీస్కి వస్తే ఇప్పుడు నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఇఫ్ యూ సీ మై ఫోన్ ఆల్సో ఐ హ్యావ్ వీడియోస్ ఆర్ రిలేటెడ్ టు మై బుక్స్ అండ్ ఆల్ దట్, అది చదువుకుంటూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్ బ్యాలెన్స్డ్ ఇప్పుడు వరకైతే. సో అదర్ దాన్ పాలిటిక్స్ అండ్ స్టడీస్ ఇవి కాక పర్ణికా రెడ్డి గారికి పర్సనల్గా ఏమి ఇంట్రెస్ట్ అంటే సినిమాలు అవి ఎక్కువగా చూస్తారా, అవుటింగ్ ఇంట్రెస్టా? ఈ సినిమాలు ఎక్కువ చూస్తానండి నేను, మస్తు చూస్తే ఇప్పుడే చూడట్లేదు సినిమాలు. గెలిచిన తర్వాత ప్రచారం అప్పటి నుంచి ఏ సినిమాలు రిలీజ్ అయ్యో ఇప్పుడు వరకు నేను చూడలేదు, ఒకటి కూడా చూడలేదు. మొన్న నెట్ఫ్లిక్స్ లో ఒకటి చూసుంటారేమో అంతే, అది కూడా నెట్ఫ్లిక్స్ లో కొత్తది రిలీజ్ అయినట్టుంది ఏదో. లేకపోతే సినిమాలు ఎక్కువ చూసేదాన్ని, ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో డ్రైవింగ్ ఎక్కువ చేసేదాన్ని, నేనే డ్రైవ్ చేసుకుని, నాకు డ్రైవర్ ఉండేది కాదు. సో నేనే డ్రైవింగ్, ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్ని లిటరలీ ఇళ్ళకి వెళ్ళి నేనే పికప్ చేసుకోవాలి, వాళ్ళు డ్రైవర్తో రావద్దు, నాతోనే రావాలి. సో ఇవన్నీ ఉండేటివి, తిరిగేదాన్ని వచ్చేదాన్ని, అట్లా మేనేజ్ చేసుకునేదాన్ని. సో ఇట్ వాస్ టు బి దిస్ థింగ్. ఇప్పుడు సినిమాలు మిస్ అవుతున్నారు అయితే? సినిమాలు మిస్ అవుతున్నాను, ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయండి. సో దట్ వే ఒక్కటన్నా అటెండ్ అయితే ఫంక్షన్ బాగుండని చూస్తున్నాను. సో అలా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అలా నడుస్తుంది. ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు? నేను ఇఫ్ అ మూవీ ఇస్ నైస్ ఐల్ సీ అండి, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఐ డోంట్ హ్యావ్ లైక్ స్పెసిఫిక్ దిస్ థింగ్. ఇప్పుడు అడుగుతారు ఫేవరెట్ యాక్టర్ ఎవరు, ఫేవరెట్ యాక్ట్రెస్, అవన్నీ ఉండవండి. సినిమా బాగుంటే సినిమా చూస్తాను, దట్స్ ఆల్. ఓకే. సో నచ్చిందా నచ్చలేదా అని కాకుండా మంచి సినిమా అయితే, మంచి సినిమా అయితే చూస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి బాహుబలి, మిర్చి ఇట్లాంటి మూవీస్ కానివ్వండి, ఇప్పుడు RRR, ఎన్టీఆర్ గారి అట్లా. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ థింగ్ అండి ఫర్ మీ. ఇఫ్ అ మూవీ ఈజ్ నైస్ ఐ వాచ్ ఇట్ అంతే. సో ఫుడ్ విషయంలో ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు? ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ ఫుడ్ ఎక్కువ. నాకేంటంటే కారం ఎక్కువ ఉండాలండి, స్పైసీ ఫుడ్. సో స్పైస్ లేకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదండి. నాన్ వెజ్ అండి, నాన్ వెజ్, వెజ్ కూడా. నాన్ వెజ్ ఎక్కువ, నాన్ వెజ్ ఇష్టపడతారు? పెళ్లి తర్వాత ఎక్కువ నాన్ వెజ్ అయ్యానండి. మా హస్బెండ్ వీళ్ళందరూ నాన్ వెజ్ ఎక్కువ తింటారు. 2 బాయ్స్ కదా, హస్బెండ్ ఇంకా బావ, మాకు వాళ్ళిద్దరు బాయ్స్ ఎన్నో ఇళ్ళల్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కామన్ గా. సో నాన్ వెజ్ అక్కడి నుంచి ఎక్కువ అయింది, లేకపోతే వీక్లీ వన్స్ తినేదాన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాన్ వెజ్. వండుతారా? కుకింగ్ వచ్చి? నాన్ వెజ్ వచ్చండి. ఓకే. సో మొత్తం అన్ని చేసేదాన్ని. ఏది బాగా వండుతారు? సర్వైవల్ కుకింగ్ అండి. ఏది బాగా అంటే మీరు నన్ను తినేటోళ్ళని అడగాలి బాగుందా బాగాలేదా అని. సో ఫార్ అయితే చెప్తారు వాట్ ఎవర్ ఎక్కువ బాగుందని చెప్తారు. సో దట్ వే. ఓకే. సో ఫ్రెండ్స్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ సినిమాలు చూస్తూ మీరే వెళ్ళి పిక్ చేసుకొని వాళ్ళని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసాం. మీరు ఇవాళ ఇట్లా బిజీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే వాళ్ళకి ఫ్రెండ్ ఎమ్మెల్యే అయిందని ఒక
ప్రౌడ్నెస్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆబ్వియస్లీ దే ఆర్ ప్రౌడ్. దే అండర్స్టాండ్ బిజీగా ఉంది, లేకపోతే అసలు పర్ణిక బిజీ లేకపోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూసారు కాబట్టి దే నో నిజంగానే టైం దొరకట్లేదు అన్నట్టు దే అండర్స్టాండ్. సో దట్ వే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్ అండి. సో దట్ దే అండర్స్టాండ్ మీ. ఇప్పుడు సడన్గా కాల్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక రోజు అండి కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను, ఐ వాంటెడ్ టు మీట్ సమ్ మై ఫ్రెండ్స్ అనమాట. అంటే టైర్డ్ అయిపోయి వస్తాము, వీ వాంట్ టు గో అవుట్ అన్న దీంట్లో ఒక కాల్ చేశానండి, వస్తావా అని అడిగాను. 2-3 కాల్ చేశాను, వస్తా అన్నారు. అందరు వచ్చారు, కలిసామండి. సో దే అండర్స్టాండ్. ఇప్పుడు షీ హ్యాస్ టైమ్, వీ హ్యావ్ టు మీట్ నౌ అని చెప్పి వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని దే కమ్ అండ్ మీట్. సో దట్ వే వెరీ హ్యాపీ. ఇప్పుడు ట్రిప్స్ అంటాము, అవి అంటాము. సో ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్. కానీ ఐఎమ్ నాట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ యూస్ టు బీ ద ప్లానర్, బట్ ఐ ఆమ్ బీయింగ్ అ గెస్ట్ అలా. సో కాలేజ్ ఫ్రెండ్స్ అది వేరు, ఇప్పుడు కలుస్తూ ఉంటారు, అంతా అయిపోయింది. ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి డిఫరెంట్, ఇక్కడ ఒకటి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు ఎవ్రీబడి అండి. ఫ్రెండ్స్ యాజ్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు నా ఏజ్ కాబట్టి యశస్విని, వి బోత్ ఆర్ అంటే యంగర్ జనరేషన్, వీ కనెక్టెడ్, వీఆర్ ఓన్లీ యూనో లేడీస్ అలా అని చెప్పి. అలా లేడీస్లో చూసుకుంటే కూడా లేడీస్లో తక్కువ మందే ఉన్నాం మేము. సో ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ పాలిటిక్స్లో దే ఆర్ యాక్చువల్లీ తక్కువ. ఇప్పుడు బయట ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. సో ఇక్కడ ఒక విషయం అడగాలి, అంటే పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి మొత్తం టోటల్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో, మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారు, మీ మావయ్య గారు అందరూ కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు. ఇంకొక పర్సన్ ఇక్కడ గురించి మాట్లాడాడు, డికే అరుణ గారు, మీ మేనత్త. ఆఫ్కోర్స్ పార్టీలు వేరు అయినప్పటికీ మేనత్త. సో ఆవిడ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ అండి, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని 3 పార్టీలలో ఉన్నాం. ఇప్పుడు పెద్దనాన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్, నేను కాంగ్రెస్, ఆల్ దట్ ఈస్ పొలిటికల్. ఎవరి పొలిటికల్ దీంట్లో వాళ్ళు ఉన్నారండి. మేము ముందు నుంచి కాంగ్రెస్ కాబట్టి వీఆర్ ఆల్వేస్ బీన్ దేర్. ఒకటేంటంటే వీఆర్ బీన్ దేర్, మా తాతగారు ఇది ఉంది కాబట్టి వీ కంటిన్యూడ్ విత్ కాంగ్రెస్. అండ్ నాకు పర్సనలీ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కాంగ్రెస్. సో అదే అండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే కలుస్తాము అండ్ ఆల్, దట్స్ ఆల్ హార్డ్ వర్క్. సో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ పాలిటిక్స్ గురించి చర్చ రాదా? మీ పార్టీ అది, మా పార్టీ ఇది, ఇట్లాంటివి? అసలు నేను పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు కదండి. సో ఇట్ ఈస్ నాట్ అ థింగ్. నాతోనే ఎప్పుడు డిస్కషన్స్ కాలేదు, పొలిటికల్ డిస్కషన్స్ కాలేదు ఆర్ ఎనీథింగ్. మా అంటే జస్ట్ బీ ఇన్ఫార్మ్డ్, గెలిచిన తర్వాత కంగ్రాచులేషన్స్కి ఒకసారి మాట్లాడాను, దట్స్ ఆల్. దాని తర్వాత అలానే నడుస్తుంటుంది. టు యునో సే బ్లెస్ అస్ అన్నట్టు, అంతే పిల్లలుగా. ఎవరి పార్టీలు వాళ్ళే అండి, అంతే. సరే పర్ణిక రెడ్డి గారు, ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గ ప్రజలకి ఒకటే అండి చెప్పదలుచుకుంది, నేను మీకు అవసరం ఉన్న దగ్గర నేను ఉంటాను. ఎనీ ఇష్యూస్, ఎనీథింగ్ డెవలప్మెంట్ వైజ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ డెవలప్మెంట్ అనేది దృష్టి పెట్టుకొని ముందుకెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మన నారాయణపేట నియోజకవర్గం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం అనే పేరు తొలగియాలనేది మెయిన్ లక్ష్యంగా ముందుకెళ్తాము. అది మాకు వచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు కానివ్వండి, తర్వాత వచ్చే సంక్షేమ పథకాలు, తర్వాత చేసుకునే అభివృద్ధి కానివ్వండి, ఏదున్నా కూడా 1 by 1 విల్ గో అహెడ్ అండి. సో ఈ 5 years అనేది మార్పు మీరు చూస్తారు తప్పకుండా, అనేది ఒకటే చెప్తానండి. సో నాకు ఇక్కడ ఇంకొక డౌట్, అంటే నాకే కాదు చాలామందికి, చాలామంది విషయాల్లో, మీదనే కాదు చాలామంది విషయాల్లో ఒక డౌట్ అయితే ఉంది, ముఖ్యంగా ప్రతిపక్షానికి. అంటే ఏదైతే కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారో, మీలాగా యంగ్ ఏజ్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా అంటే నిజంగా, సరే మీ విషయానికి వద్దాం, మిగిలిన వాళ్ళ విషయాలు మీరు మాట్లాడలేరు కాబట్టి, పర్ణిక రెడ్డి గారు ఆవిడ కష్టం మీద గెలిచారా సొంతంగా, లేకపోతే ఆవిడని నమ్ముకున్నారు కాబట్టి ప్రజలు గెలిపించారా, కాంగ్రెస్ వేవ్లో గెలిచారా? నేను అన్ని 3 అంటానండి. ఐ విల్ స్టిక్ టు ఆల్ 3. ఏంటంటే ఫస్ట్, నన్ను నమ్మరు జనాలు. ఫస్ట్ నమ్మలేకపోయినా కూడా తర్వాత నమ్మరు. ఎందుకంటే ఒక కుటుంబం నుంచి వస్తుంది, ఆ కుటుంబం సేవా దృక్పథంతోనే ముందుకు వస్తుంది ఎప్పుడైనా. సో అది నమ్మరు కాబట్టి
తను కూడా పనిచేస్తుంది అని చెప్పి. దాని తర్వాత కష్టం అనేది నేను కూడా ఒక 1 month ఆ ప్రచారం టైంలో కష్టం పడ్డది ప్రతి ఒక్కరు చూసారండి. అంటే రియల్ జెన్యున్నెస్ మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్న, ప్రజలను దూరం పెడుతున్నా, ఇప్పుడు నా న్యాచురల్ థింగ్ అండి. ఇప్పుడు ఐఎమ్ నాట్ యూస్ టు ఎస్పెషలీ పీపుల్ బీయింగ్ అరౌండ్ మీ ఆర్ గార్డింగ్ మీ అనేది చాలా తక్కువ నాకు. నేను వెళ్ళిపోతానండి నార్మల్గా, జనాలు కనిపించగానే ఐల్ గో టాక్ టు దెమ్ అండ్ దట్ ఈస్ మై నార్మల్ నేచర్. సో అది నచ్చింది జనాలకి అండ్ నేను అలానే ఉంటాను. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా అమ్మ ఇప్పుడు ఎక్కడికైనా పోయి దే అడ్రస్ మీ ఆల్సో ఎనీథింగ్ అన్నా. ఇప్పుడు కాలేజ్, ఎస్పెషలీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నేను అంటాను ఎమ్మెల్యేగా చూడొద్దు, ఐఎమ్ కమింగ్ టు కాలేజ్, see as a student, please see me as a student. తర్వాత rest comes. మొన్న ఎగ్జామ్ అయింది కాలేజ్లో, I went and wrote my exam, internal. సో అలా see me as that part అని చెప్పి, see me as me. I am here to work for the people. I just have a tag of MLA doesn't mean నాకు అన్నీ కూడా వచ్చాయని నేను ఫీలింగ్లో ఉండద్దు. ఆ ఫీలింగ్ నాకు వస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ ఫీలింగ్ ఎవర్. బికాజ్ ప్రజల కోసం పని చేయదామని పోయి నా ఎమ్మెల్యే గిరిని నేను ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. సో అది నేను ఐ నెవర్ వాంటెడ్ టు థింక్ దట్ వే. సో దట్ ఒకటి. ఇంకా ప్లస్ కాంగ్రెస్ ఆల్సో పీపుల్ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ బ్యాక్ టు పవర్. అది కూడా ఒక మెయిన్ దిస్ థింగ్. సో అన్నీ కలిసి వచ్చాయి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, నా కష్టం పరంగా, పార్టీ పరంగా. సో ఆల్ అంటాను ఎవ్రీథింగ్. రైట్. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. ఏదైతే మీలాంటి వాళ్ళు ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి అన్న అది ఉంది చూసారా. ఇంకా చాలా మందికి మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, చాలా మంది రాజకీయాల్లోకి రావాలి, ఎస్పెషల్లీ మహిళగా ఇంకా ఇలాంటి మహిళలు చాలా మంది రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీరేవైతే నియోజకవర్గ ప్రజలకు చేయాలనుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇదే ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.